సో ఇది మార్చ్ ఎక్స్పైరీ. ఇక్కడ మనము ఐసీటీ కాన్సెప్ట్స్ అని ఒకటి చూసాం. దాంట్లో ఏంటంటే ఒక యూనికార్న్ మోడల్. అంటే ఫస్ట్ మనకు వీళ్ళు స్టాప్ లాసెస్ తీసేసుకుంటారు కదా స్మార్ట్ మనీ. సో వాళ్ళు వచ్చి ఫస్ట్ స్టాప్ లాస్ హిట్ చేసి ఆ తర్వాత మార్కెట్ స్ట్రక్చర్ చేంజ్ చేసి ఒక పక్క లిక్విడిటీ మొత్తం స్వీప్ చేసి స్టాప్ లాస్లు ఏవైతే ఉన్నాయో ఇంకో పక్క వెళ్ళి మార్కెట్ స్ట్రక్చర్ చేంజ్ చేశాక అక్కడ ఒక ఎఫ్ఈజీ ఫామ్ అయినప్పుడు అక్కడ నుంచి ఎంట్రీ తీసుకోవడాన్ని యూనికార్న్ మోడల్ అంటున్నాం. బికాస్ వాళ్ళకి లిక్విడిటీ కావాలి, స్టాప్ లాసెస్ కావాలి, అక్కడ నుంచి వాళ్ళు ఎంట్రీ తీసుకుంటారు. మన స్టాప్ లాస్ దగ్గర ఎంట్రీ తీసుకుంటారు, మనం ఎంట్రీ తీసుకునే చోట వాళ్ళు టార్గెట్ పెట్టుకొని ఉంటారు. అండ్ ఇవి హయ్యర్ టైం ఫ్రేమ్స్లో చూసినప్పుడు ఎక్కువ వ్యాలిడ్గా అనిపిస్తాయి మనకు. బయాస్ ఏ సైడ్ అయితే ఉందో, మేజర్ ట్రెండ్ ఏ సైడ్ ఉందో అవి మనకు హైయర్ టైం ఫ్రేమ్స్లో చూస్తాం. ఇది బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడాలి. సో 5 minutes చార్ట్లో. బట్ ఫస్ట్ అయితే ఆప్షన్స్లో ఎక్కడైతే మనకు లిక్విడిటీ స్వీప్ చేస్తున్నారో ఆ ఎంట్రీస్ మాత్రమే చూస్తున్నాం. ఓన్లీ దీంతో పర్ డే 4 ఎంట్రీస్ వస్తున్నాయి. వాటిలో కూడా మోస్ట్లీ అన్ని ప్రాఫిట్ వస్తున్నాయి. ఈ మంత్ వార్ వల్ల హ్యూజ్ విక్స్ 24 to 30 మధ్యలోనే ఉన్నింది కన్సిస్టెంట్గా. 24, 28, 17, 18 అలా. సో ప్రీమియమ్స్ చాలా హై ఉన్నాయి. దానివల్ల ఈ మంత్ అయితే మనకు ఎక్కువ మూమెంట్ కనిపిస్తుంది, కానీ ప్రీమియంలో అదర్వైజ్ మనకు 30 points per trade ఎంట్రీ పెట్టుకోవచ్చు. 4 trades వస్తే పర్ డే. సో ఇది కాల్ సైడ్ చూస్తే మనకు ఒక ఇన్వర్స్ ఐఎఫ్ఈజీ ఫామ్ అయింది. ఎఫ్ఈజీ ఐఎఫ్ఈజీ ఫామ్ అయ్యి బీపీఆర్ ఫామ్ అయింది. అంటే బయింగ్ ప్రాబబిలిటీ రేంజ్ ఇది. సో ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి ఫాలో అవుతూ వచ్చింది కదా. సో అటుపక్క పుట్ సైడ్ చూద్దాం. మనకి ఇక్కడెక్కడ చూడు ఇది ఫామ్ అయ్యి ఇది మనకు లో స్వీప్ చేసి దీన్ని హై స్వీప్ చేస్తే అప్పుడు అనమాట పుట్ సైడ్ చూద్దాం. లేదు ఇదే ఏంటి ఇదిగో మనకు పుట్ సైడ్ చూస్తే ఇక్కడ యూనికార్న్ ఎంట్రీ అనేది ఫామ్ అయిందనమాట. ఇది చూడు లిక్విడిటీ స్వీప్ అయింది, మార్కెట్ షిఫ్ట్ వచ్చింది, అదే టైంకి మనకు ఇది వచ్చింది పర్ఫెక్ట్ ఎంట్రీ. అండ్ అట్ ద సేమ్ టైం మనం ప్రైస్ యాక్షన్లో చూసుకున్న T1 దగ్గర పర్ఫెక్ట్ ఇది యూనికార్న్ ఎంట్రీతో పాటు మనకు ఇక్కడ పీఓసి అండ్ ఇనీషియల్ రివర్సల్ వాల్యూమ్స్ ఉంటే అది ఇంకా పర్ఫెక్ట్ అనమాట. సో దీని దగ్గరకు వచ్చినప్పుడు డైరెక్ట్గా ఎంట్రీ తీసేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎంట్రీ లైక్ ఇది 594 దగ్గర ఉంది, ఇది 597 దగ్గర ఎంట్రీ తీసేసుకుని ఇంకా పర్ఫెక్ట్గా 40 points అయితే వచ్చి ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ అండ్ ఇవేంటంటే ఎఫ్ఈజీస్ ఒక్కసారి రీటెస్ట్ చేసినప్పుడు మాత్రమే బయాస్ ఆ సైడ్ ఉన్నప్పుడు తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఒక్కసారి ఏం చేస్తారు ఇటు పక్క నుంచి చూడు తీసుకొచ్చి మ్యానిపులేట్ చేసి మళ్ళీ కిందకి తీసుకెళ్ళిపోతారు అనమాట. మ్యానిపులేషన్ చేస్తారు. మార్నింగ్ ఓపెన్ చేసి ఒక సైడ్ తీసుకెళ్ళి ఆ పక్క ట్రాప్ చేసేసి ఆ పక్క మ్యానిపులేషన్ చేసి ఇంకో సైడ్కి ఆపోజిట్ సైడ్కి తీసుకెళ్ళిపోతారు. పైకి తీసుకెళ్ళిపోతున్నట్టు మళ్ళీ చూస్తే ఇక్కడ ఇంకొకసారి ఫామ్ అయింది సేమ్ థింగ్. ఇది దాటిన తర్వాత ఇక్కడ మనకు లేదు ఇక్కడే మనం తీసుకునేటట్టుంటే దీన్ని అబవ్ తీసుకోవచ్చు, దీన్ని మనం ఆర్డర్ బ్లాక్గా కన్సిడర్ చేసుకొని తీసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చింది 20 points చూడు సస్టైన్ అవుతుంది, దీని అబవే సస్టైన్ అవుతుంది. ఇదే ఇలాంటి చోట ప్రైస్ దీని అబవ్ సస్టైన్ అవుతుంది 2-3, ఆ తర్వాత మళ్ళీ హ్యూజ్ ర్యాలీ వస్తుంది అన్నప్పుడు హ్యూజ్ ర్యాలీ వస్తుంది. 130 points ర్యాలీ. ఇది ముందరున్న స్వింగ్స్ మొత్తాన్ని ప్రీవియస్ డే ఉన్న స్వింగ్స్ మొత్తాన్ని తీసేసింది చూడు. మార్నింగ్ ఈ స్వింగ్ అని తీసింది. ఫస్ట్ ఇక్కడున్న ఇది ఇక్కడ వరకు వెళ్ళింది, ఈ రివర్సల్ స్వింగ్ వరకు వెళ్ళింది, తర్వాత ఈ స్వింగ్స్ అలానే వెళ్తుంది. మళ్ళీ దీన్ని దాటింది కొంచెం, తర్వాత ఇవి దీన్ని దాటుతూ వెళ్తున్నాయి. సో ఆ తర్వాత ఫస్ట్ స్వింగ్ ఇది ఫస్ట్ స్వింగ్ ఇక్కడ వరకు వెళ్ళింది, సెకండ్ స్వింగ్ వరకు వెళ్ళింది, థర్డ్ స్వింగ్ మళ్ళీ ఫోర్త్ స్వింగ్ వరకు వెళ్ళింది. సో ఇలా అనమాట ఇది. ఆన్ ద అదర్ హ్యాండ్ కాల్ సైడ్ కానీ చూస్తే ఫామ్ అయింది. ఇక్కడ కూడా మళ్ళీ ఇనీషియల్ రివర్సల్ వాల్యూమ్స్తోనే ఫామ్ అయింది చూడు, అందుకే ఇది గీసుకొని ఉన్నాం. ఒక్కోసారి ఇనీషియల్ రివర్సల్ వాల్యూమ్స్తో వస్తుంది, ఒక్కోసారి ఆర్డర్ బ్లాక్స్తో వస్తుంది చూడు. ఇక్కడ స్వీప్ అయింది, దీని హై బ్రేక్ అయిన తర్వాత ఫేర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అయ్యి అటుపక్క మళ్ళీ మనకు 230 కూడా 35 points ఇచ్చాయి. ఒక్కోసారి లాస్ట్లో వచ్చే ఎంట్రీ స్టాప్ లాస్ కొట్టేస్తున్నాయి. ఇక్కడ చూడు ఓపెన్ చేశారు, పైకి తీసుకెళ్ళారు, ట్రాప్ చేశారు, ఆ తర్వాత మూమెంట్ని షిఫ్ట్ చేశారనమాట. సో ఇక్కడ మనకు
ఇక్కడ ఐఎఫ్ఈజీ ఇక్కడైతే ఫామ్ అయింది, ఇక్కడ నుంచి రివర్సల్ వస్తుందని మనకు అటుపక్కే తెలుస్తుంది అనమాట. ఇక్కడ మనకు ఇక్కడ ఏదైతే పైకి వెళ్ళిందో అది వెళ్ళింది, కానీ అదర్వైజ్ ఇక్కడ ఏం ఎంట్రీ అయితే లేదు. ఇక్కడ దేర్ ఇస్ నో ఎంట్రీ హియర్. ఐఎఫ్ఈజీ ఒకటి ఫామ్ అయింది, మళ్ళీ ఇక్కడ యూనికార్న్ ఎంట్రీ అయితే ఫామ్ అయింది. సో ఇక్కడ యూనికార్న్ ఎంట్రీ అంటే ఇలా దాటాలి ఒక 2-3 క్యాండిల్స్ అలా దాటి సస్టైన్ అవ్వాలి. సో అలా అవ్వకపోతే ఎంట్రీ తీసుకోవాలి. ఇప్పుడు చూడు ఇక్కడ దాటలేదు, సస్టైన్ కాలేదు. అండ్ ఇంకోటి ఏమంటే మనకి ఇంత కిందకి రాదనమాట, ఇక్కడే మధ్యలోనే మనకి ఎఫ్ఈజీ అనేది రెస్పెక్ట్ అయ్యి పైకి వెళ్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎఫ్ఈజీ ఫామ్ కాలేదు, ఎఫ్ఈజీ ఫామ్ అవుతుంది ఖచ్చితంగా, ఫామ్ అయ్యి అది రెస్పెక్ట్ అయ్యి పైకి వెళ్తుంది. సో ఇక్కడ చూడు ఫామ్ అయింది, కానీ మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఈ రెడ్ క్యాండిల్ ఇక్కడ ఇనీషియల్ రివర్సల్ వాల్యూమ్స్ ఉన్నాయో చెక్ చేద్దాం ఫస్ట్. వాల్యూమ్స్ కూడా లేవు టు బీ ఫ్రాంక్. ఆ పిఓసి లైన్ ఉండాలి కింద, సో ఆ లైన్ కూడా లేదు. కాబట్టి మనకు ఇక్కడ కనీసం అప్పుడు ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అన్న రావాల్సి, ఈ రెడ్ క్యాండిల్ అబోవ్ క్లోజ్ కాలేదు, మళ్ళీ ఇక్కడ వచ్చింది ఈ రెడ్ క్యాండిల్ దీని అబోవ్ క్లోజ్ కాదు, ఈ చిన్న ఎన్గల్ క్యాండిల్ కాదు. సో వాటి కింద క్లోజ్ కాలేదు కాబట్టి ఇక్కడైతే ఎంట్రీ లేదు. మళ్ళీ ఇక్కడ వచ్చింది చూడు షిఫ్ట్ పర్ఫెక్ట్గా లాస్ట్లో ఇక్కడ పైకి వెళ్ళింది, లోవర్లో ఫామ్ చేసింది, దానికి మార్కెట్ షిఫ్ట్ జరిగింది. ఇక్కడ మార్కెట్ షిఫ్ట్ జరిగినప్పుడు వీటన్నిటి హైస్ బ్రేక్ చేస్తుంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా తీసుకుంటే మనకు 75 పాయింట్స్ అయితే వచ్చింది. బట్ వీ డోంట్ నో, ఇది లాస్ట్లో 230కి వచ్చింది. ఓకే చేసా. సో ఇది నెక్స్ట్ డే చూస్తే సో లాస్ట్ది కూడా అది పోయి రెస్పెక్ట్ చేసింది, లాస్ట్ది కూడా రెస్పెక్ట్ చేసి ఇక్కడికి వెళ్ళింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఇది కింద ఎక్కడ రాలేదు, ఇక్కడ వాల్యూమ్స్ ఉన్నాయి. సో ఇది అక్కడ రెస్పెక్ట్ చేసింది. సో 26th అనేది ఇక్కడ స్టార్ట్ అయింది కదా, ఇక్కడ మనకు ఇది బ్రేక్ అయింది, ఇది చూస్తే ఇక్కడే బ్రేక్ అయింది. సో ఇక్కడ వచ్చే ఎఫ్ఈజీస్ని ఇక్కడ ఎంట్రీ ప్లేస్ చేయొచ్చు, లేకపోయినా కూడా ఇది ఈ స్ట్రక్చర్ ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత ఇది బ్రేక్ అయింది కదా, ఇది బ్రేక్ అయింది కాబట్టి ఎఫ్ఈజీ యాక్టివ్ అవుతుంది. ఈ ఎఫ్ఈజీ ఇక్కడ కూడా ఎఫ్ఈజీ ఉంది, ఈ ఎఫ్ఈజీ యాక్టివ్ అవుతుంది, ఈ ఎఫ్ఈజీ కూడా యాక్టివ్ అవుతుంది. ఇక్కడ మనకు 20 పాయింట్స్ టు 30 పాయింట్స్ వచ్చాయి, ఎందుకంటే ఇది బ్రేక్ అయింది కాబట్టి. ఈ ఎఫ్ఈజీ యాక్టివేట్ అయింది, తర్వాత ఈ ఎఫ్ఈజీ కూడా యాక్టివేట్ అయింది 62 పాయింట్స్. మళ్ళీ ఇది బ్రేకర్ స్ట్రక్చర్ అనుకుంటే తర్వాత వచ్చి ఈ ఎఫ్ఈజీ యాక్టివేట్ అయింది. సో అట్లా ఈ స్ట్రక్చర్స్ బ్రేక్అవుట్ అయ్యి మనకు మార్కెట్ స్ట్రక్చర్ ఫస్ట్ లిక్విడిటీ స్వీప్ అవ్వాలి. ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అనేది జరిగింది, మ్యానిపులేషన్. ఆ తర్వాత తీసుకెళ్లాల్సిన డైరెక్షన్లోకి తీసుకెళ్ళి ఎఫ్ఈజీస్ రెస్పెక్ట్ చేసుకొని పైకి వెళ్ళడం, అంతే అనమాట. ఇలా మనం సింపుల్గా ట్రేడ్ అనేది చేసి ఎక్కువ తీసుకోవచ్చు. సో ఇవి మళ్ళీ మామూలుగా మనకి ఎఫ్ఈజీస్ ఫామ్ అవుతున్నాయి. ఆ తర్వాత ఇట్స్ గెటింగ్ రెస్పెక్టెడ్. ఇక్కడ ఒక మిటిగేషన్ బ్లాక్ అనేది ఫామ్ అయింది, తర్వాత ఫాల్ అయింది, ఆ తర్వాత లేదు. నెక్స్ట్ చూద్దాం. 27th ఫ్రైడే, ఆ రోజు ఓపెన్ అయ్యి కంప్లీట్ కిందకే ఫాల్ అయింది. వాల్యూమ్స్ ఇవన్నీ చూసుకున్న తర్వాత డ్రా చేసుకున్న తర్వాత రివర్సల్ వాల్యూమ్స్ చూడు, లిక్విడ్ స్వీప్ ఆన్ సిఈ సైడ్ అటుపక్క, లిక్విడిటీ స్వీప్ అక్కడ కాదు అటుపక్క జరిగిందేమో. ఇక్కడ లిక్విడిటీ స్వీప్ జరిగింది పిఈ సైడ్, ఎందుకంటే మనం సెల్లర్స్నే ఎక్కువ కన్సిడర్ చేస్తాం కదా. సో ఇది లిక్విడిటీ స్వీప్ జరిగింది. అండ్ ఇటుపక్క మనకు ఇనీషియల్ రివర్సల్ వాల్యూమ్స్ ఉన్నాయి T3 దగ్గర. సో అలా తీసుకుంటే ఎఫ్ఈజీ రెస్పెక్ట్ అయింది. సో ఇక్కడికి మనకు బ్యాక్ వచ్చినప్పుడు నేను అదే చెప్పింది, అది రెస్పెక్ట్ అయిన తర్వాత మనకు బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడే దీని దగ్గరే ఇక్కడ ఎంట్రీ ప్లేస్ కానీ చేసేస్తే పైకి వెళ్ళిందని ఇక్కడే 20 పాయింట్స్ అయితే వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ స్టాప్ లాస్ అయితే హిట్ అయింది, కానీ ఆర్డర్ బ్లాక్ దగ్గర మళ్ళీ ఇక్కడ యూనికార్న్ మోడల్లా ఫామ్ అయింది. ఇక్కడ కూడా దాని హై పర్ఫెక్ట్గా బ్రేక్ చేసింది. ఇక్కడ చూడు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. సో ఇక్కడ మనకు 12 పాయింట్స్ ఇచ్చిందా. ఈ ఎఫ్ఈజీస్ అన్నీ రెస్పెక్ట్ అవుతున్నాయి కిందకు వచ్చే కొద్ది, ఈ ఎఫ్ఈజీ
ఇవన్నీ రెస్పెక్ట్ అయ్యి మళ్ళీ 35 పాయింట్స్ అయితే పైకి వెళ్ళింది. ఇక్కడ 20 పాయింట్స్, ఇక్కడ 35 పాయింట్స్ ఇచ్చింది కాల్ సైడ్. సో పుట్ సైడ్ చూద్దాం ఇప్పుడు. పుట్ సైడ్ ఒకేసారి మార్నింగ్ నుంచి పైకి వెళ్ళింది కదా. సో ఇక్కడ చూస్తే మనకు వీవాప్ దగ్గర నుంచి రివర్సల్స్ అవి వచ్చున్నాయి. సో ఇక్కడ నుంచి ఇది తీసుకున్న ఇది మనకు ఎఫ్ఈజీని. సో ఇది పైకి వెళ్తుంది, పైకి వెళ్ళింది. ఇది కంటిన్యూస్గా మనకు పైకే వెళ్తుంది. ఇక్కడ మనకు కరెక్ట్గా ఎఫ్ఈజీ దగ్గర చూడు, ఇక్కడ పర్ఫెక్ట్గా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఇది 88 పాయింట్స్ అయితే వచ్చింది. తర్వాత మళ్ళీ దీనిలో ఇక్కడ బ్రేక్ చేసింది. సో ఆ తర్వాత మళ్ళీ దీని హై ఇక్కడ బ్రేక్ చేసిందా, బ్రేక్ చేసి సస్టైన్ అయింది కదా. సస్టైన్ అయ్యి వచ్చి ఇక్కడ ఎఫ్ఈజీ దగ్గర ఇక్కడ వెళ్ళినప్పుడు ఈ ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, దీనికంటే ఇది లో, దీనికంటే ఇది లో. ఇప్పుడు దీన్ని బ్రేక్ చేసింది, వచ్చి ఇక్కడ సస్టైన్ అవుతుంది. కాబట్టి యాక్చువల్లీ ఇది ఇక్కడే ఇంకొంచెం పైన సస్టైన్ అయిపోవాలన్నమాట. ఈ ప్లేసెస్లో ఒకవేళ వచ్చి ఉంటే అప్పుడు ఇది కరెక్ట్ అయి ఉంటుంది. ఈ ప్లేస్లో తీసుకుని ఉంటే ఇక్కడ ఒక 50 పాయింట్స్ అయితే వచ్చి ఉంటుంది. తర్వాత అలా కాకపోయినా ఇప్పుడు ఇక్కడ నుంచి 50 పాయింట్స్ అయితే వచ్చింది, కంటిన్యూస్గా పడుతుంది కాబట్టి. తర్వాత మళ్ళీ చూస్తే ఇక్కడ సస్టైన్ అవుతుంది కాబట్టి ఇక్కడ తీసుకున్న మనకు దీని లోస్ అయితే బ్రేక్ కాలే కదా. ఇది బ్రేక్ చేసింది కానీ దీని లోస్ బ్రేక్ కాలే. ఇక్కడ ఇవి సస్టైన్ అవుతున్నాయని ఇది తీసుకున్నాం తప్ప అదర్వైజ్ సస్టైన్ కాలేదు. ఇక్కడ వచ్చింది మనకు పర్ఫెక్ట్గా అట్ ద ఎండ్ ఆఫ్ ద డేకి. మళ్ళీ ఇది బ్రేక్ చేసింది, ఇది పైకి వెళ్ళిన తర్వాత 110 పాయింట్స్ డైరెక్ట్గా వెళ్ళింది అనమాట. ఇది డైరెక్ట్గా ఇది బ్రేక్ చేసుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చింది ఇక్కడ ఎఫ్ఈజీని రీటెస్ట్ చేసి, కానీ ఇప్పుడు 3 o'clock ఎంట్రీ. సో అక్కడ కూడా 35 పాయింట్స్ అయితే ప్రాఫిట్ ఇచ్చింది. సో ఇక్కడ ఒకసారి 2 times వచ్చింది. ఇదిగో ఇక్కడే చెప్పింది, మిటికేట్ చేసింది కదా. దీన్ని స్వీప్ చేసుకొని ఇందేమి ఇక్కడ వచ్చిన వాటిని ఇలా ఫాలో అవుతుంది కాబట్టి అటుపక్క కూడా తీసుకోవచ్చు. సో కరెక్ట్గా ఈరోజు వార్ అనేది జరిగింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం మ్యానిపులేషన్ జరిగింది, ఓపెన్ ట్రాప్ షిఫ్ట్. సో ఆ తర్వాత దాంతో చూస్తే మనకు ఇది వెళ్ళి ఇక్కడ ఇది ఫాస్ట్గా వెళ్ళింది కదా. ఇక్కడ నుంచి 25-30 పాయింట్స్ అయితే పైకి వెళ్ళింది. ఆ తర్వాత ఇంకెక్కడ మనకు సపోర్ట్ రాలేదు. ఆ తర్వాత చూస్తే కింద వచ్చింది, దిస్ వన్ అది ఇక్కడ ఇట్ హ్యాస్ బీన్ రెస్పెక్టెడ్. ఎందుకంటే ఇక్కడ మనకు కరెక్ట్గా ఏముంది, పాయింట్ ఆఫ్ కంట్రోల్ అనేది ఉంది. ఈ పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర నుంచి ఇందాక కూడా చెప్పాను, దగ్గర నుంచి రివర్స్ అయినా కూడా ఇట్స్ ఓకే అని. సో అక్కడ నుంచి మంచిగా వెళ్ళింది, 27 పాయింట్స్ అయితే ఇచ్చింది. ఇక్కడ ఊరికే ఐఎఫ్ఈజీ వచ్చిందని డ్రా చేసాము. సో పైకి వెళ్ళిందా, ఇక్కడ ఈ వాల్యూమ్స్ అప్పుడప్పుడు ఈ వాల్యూమ్స్ని రెస్పెక్ట్ చేస్తుంది. సెకండ్ టైం ఈ వాల్యూమ్ని మాత్రమే రెస్పెక్ట్ చేసింది. థర్డ్ టైం మళ్ళీ ఇక్కడ వరకు ఉన్న వాల్యూమ్స్ని రెస్పెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మళ్ళీ తీసుకుంటే స్టాప్ లాస్ హిట్ అవుతుంది, అందుకే అన్నిసార్లు తీసుకోకు. ఇక్కడ కూడా దీని లోస్ బ్రేక్ అయ్యి దీని హైస్ బ్రేక్ అయ్యాయి, కానీ ఇక్కడ ఎఫ్ఈజీస్ రెస్పెక్ట్ కాలేదు. చూడు ఇక్కడ ఫామ్ అయిన తీసుకోకు, ఇక్కడే ఆల్రెడీ ఫామ్ అయింది కదా, మళ్ళీ వెంటనే వస్తే తీసుకోకు, వెయిట్ చేయండి. ఇలా ఇక్కడ ఫామ్ అయ్యి ఒకవేళ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ అవ్వదప్పుడు ఇక్కడ స్టాప్ లాస్ క్రియేట్ వచ్చి ఉంటుంది. ఇక్కడ ఒక 15 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే వచ్చి ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ ఫామ్ అయ్యి చూడు ఎంత ఫాస్ట్గా వెళ్తుందో, అప్పుడు ఇక్కడ తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ తీసుకున్నా కూడా నెక్స్ట్ వాల్యూమ్ జోన్ టార్గెట్ అయితే వచ్చింది 50 పాయింట్స్. సో ఇక్కడ కూడా ఇది ఎందుకు ఎంట్రీ అంటే, ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత వాల్యూమ్ జోన్లోకి వచ్చింది చూడు, ఇక్కడ హ్యూజ్ వాల్యూమ్స్ ఉన్నాయా. ఎగ్జాక్ట్గా పీఓసీ జోన్ని టచ్ చేసినప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ ప్లేస్ చేయొచ్చు. ఈ పీఓసీ జోన్ని టచ్ చేసినప్పుడు ప్లేస్ చేస్తే ఇక్కడ ఒక 35 పాయింట్స్, మళ్ళీ ఎగ్జాక్ట్గా అదే చూడు పీఓసీ జోన్ హైక్ వచ్చింది, అక్కడ హైక్ వచ్చింది కాబట్టి అక్కడ తీసుకున్నా మళ్ళీ 30 పాయింట్స్.
ఇది చెప్తున్నా నేను. సీ ఇది ఒక ఎంట్రీ, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎఫ్ఈజీస్ ఇవి రెస్పెక్ట్ చేస్తుంది కదా, ఇది ఒక ఎంట్రీ. 2 ఎంట్రీసే, అందుకే 2 ఎంట్రీస్ అని పెడుతున్నాం. 30 పాయింట్స్ 2 సార్లుగా తీసుకోవచ్చు ఒకే చోట ఒక్కోసారి. ఓకే, చాలా పడిన తర్వాత ఇది పర్ఫెక్ట్ ఎంట్రీ. సో సెకండ్న మనకు పుట్ సైడ్ చూస్తే ఇదిగో ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ అనేది ఫామ్ అయ్యింది. ఓకే, అండ్ ఇక్కడ యూనికార్న్ ఎంట్రీ కూడా ఫామ్ అయింది. ఓకే, దీని లో స్వీప్ చేసింది, హై స్వీప్ చేసిన తర్వాత ఎఫ్ఈజీ ఫామ్ అయింది. సో ఇది ఈ ఎంట్రీ, ఈ ఆర్డర్ బ్లాక్ ఉందని తీసుకున్నా. ఓకే, ఈ ఎంట్రీ అయితే ష్యూర్గా తీసుకోవచ్చు మనం. 55 పాయింట్స్ వచ్చింది. ఆ తర్వాత ఏదైతే ఎఫ్ఈజీస్ ఫామ్ అవుతున్నాయో నెక్స్ట్ ఆ ఎఫ్ఈజీస్ అబౌవ్ సస్టైన్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఆర్డర్ బ్లాక్స్, వాల్యూమ్ బ్లాక్స్ ఇక్కడ చూడు, మళ్ళీ ఇక్కడ నుంచి ఆల్రెడీ వెళ్తుంది. సో ఇన్సేపు సస్టైన్ అవుతుంది కాబట్టి దీని లో ఇక్కడ స్వీప్ అయింది, హై స్వీప్ అయిన తర్వాత ఎఫ్ఈజీ రీటెస్ట్ అయింది, రెస్పెక్ట్ అయింది. అక్కడ నుంచి వెళ్తే మళ్ళీ ఇక్కడ ఒక 100 పాయింట్స్ వచ్చింది, ఇక్కడ ఒక 200 పాయింట్స్ అయితే వచ్చింది. మళ్ళీ లాస్ట్లో చూడు, ఎఫ్ఈజీ జోన్స్ ఆర్ పర్ఫెక్ట్లీ రెస్పెక్టెడ్. ఓకే, సో మళ్ళీ మనకు హాలిడే ఉండింది. నెక్స్ట్ డే మళ్ళీ హ్యూజ్ గ్యాప్ డౌన్స్ ఓపెన్ అయ్యాయి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్ పడింది. పడిన తర్వాత ఇక్కడ దీని లో హై అనుకుంటే ఇక్కడ ఒకవేళ తీసుకుంటే ఇక్కడ 20 పాయింట్స్ వచ్చింది. ఇక్కడ లో హై రెస్పెక్ట్ ఇచ్చిన తర్వాత పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా చూడు, లిక్విడిటీ స్వీప్ చేసింది, మార్కెట్ స్ట్రక్చర్ చేంజ్ చేసి దీన్ని ఇక్కడ తీసుకున్నా, ఇక్కడ కూడా, ఎందుకంటే ఇక్కడ కూడా ఒక ఎఫ్ఈజీ అనేది ఫామ్ అయింది ఈ జోన్స్లో. సో ఒకవేళ 645 దగ్గర ఇక్కడ ఫస్ట్ ఎంట్రీ తీసుకున్న 40 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. మళ్ళీ ఇక్కడ 620 దగ్గర యావరేజ్ చేస్తుంటే 630కి వచ్చి ఉంటుంది. సో అందుకని ఇక్కడ నుంచి ఏదర్ ఇంత ఇది కానీ లేదు 48 పాయింట్స్. ఆ తర్వాత మళ్ళీ అదే చూడు, ఇక్కడ వెళ్ళి ఇక్కడ జోన్స్ ఫామ్ చేసి ఈ సడన్ ఎప్పుడు కానీ ఎలా వస్తుందంటే సడన్ ర్యాలీ వస్తుంది, పెద్ద పెద్ద క్యాండిల్స్ ఫామ్ అవుతాయి, అప్పుడే మనం అలర్ట్ అవ్వాలి. వాటి మధ్యలో ఎఫ్ఈజీస్ ఫామ్ అవుతాయి, ఎఫ్ఈజీస్ దగ్గర నుంచి ఎన్గల్ఫింగ్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు చూడు 150 పాయింట్స్ ఫామ్ వెళ్ళింది. ఫస్ట్ అయితే దీని హైని టార్గెట్ చేయొచ్చు, మిగతా లేదు అంటే ఇక్కడ ఉన్న హైని టార్గెట్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే మళ్ళీ మంచిగా ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్కి వచ్చింది. ఫెయిర్ వాల్యూ గ్యాప్స్కి వచ్చి ఇక్కడ మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ కూడా మళ్ళీ 70 పాయింట్స్ ఇచ్చింది చూడు, 230 ఆల్సో. ఎందుకు? ఇది మనకు ఇంపల్సివ్ మూవ్, స్మార్ట్ మనీ మాత్రమే ఇవ్వగలిగే మూవ్ ఇది. వాళ్ళు మాత్రమే ఇస్తారు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఆర్డర్ ఫిల్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు. అప్పుడు మనం వాళ్ళతో పాటు ఎంట్రీ తీసుకోవాలి. ఎప్పుడు కానీ స్మార్ట్ మనీతో పాటు వాళ్ళు మన స్టాప్ లాస్లు హిట్ చేశాక ఎంట్రీ తీసుకుంటే అప్పుడు పర్ఫెక్ట్ ఎంట్రీస్ అనేవి మనకు వస్తాయి, ప్రాఫిట్స్ వాళ్ళతో పాటు వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ఇవన్నీ అల్గారిథమిక్ మూవ్, అల్గారిథమ్స్ ఇచ్చే మూవ్ అనమాట. ఇది ఎమోషన్స్ ఉండవు వాటికి మనలాగా, కాబట్టి అవి స్టాప్ లాస్లు హిట్ చేస్తాయి. ఓకే, సో ఇక్కడ మనకు వాల్యూమ్స్ ఉన్నాయి, తర్వాత పైకి వెళ్ళింది, సస్టైన్ అవుతూ ఉంది, సస్టైన్ అవుతూ పైకి వెళ్ళింది. ఇక్కడ చూడు లిక్విడిటీని స్వీప్ చేసింది, ఇది హయ్యర్ హై తర్వాత ఇక్కడ మళ్ళీ లోవర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వచ్చింది. లిక్విడిటీ స్వీప్ చేసి మార్కెట్ స్ట్రక్చర్ని మార్చి బ్రేక్ చేసింది. కిందకు వచ్చినప్పుడు మనకు ఈ ఎఫ్ఈజీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నవి దే గాట్ రెస్పెక్టెడ్. ఇదిగో ఈ సన్న లైనే ఎఫ్ఈజీ, ఇదిగో ఈ సన్న లైన్ ఎఫ్ఈజీ ఎంత పర్ఫెక్ట్గా అల్గారిథమ్స్ వాటిపైన సస్టైన్ చేస్తున్నాయి చూడు. సో ఇట్లా 60 పాయింట్స్. ఇక్కడ ఏంటంటే ఒక్కోసారి ఆల్రెడీ ఈ ఎఫ్ఈజీ రెస్పెక్ట్ అవుతూ వెళ్తున్న ఎంట్రీ కూడా వస్తుంది ఒక్కోసారి, అండ్ అదే ప్లేస్లో యూనికార్న్ ఎంట్రీ. ఈ ఎఫ్ఈజీ అన్ట్యాప్డ్ ఎఫ్ఈజీస్ ఏవైతే అన్మిటిగేటెడ్ ఎఫ్ఈజీస్ ఉంటాయో అక్కడ నుంచి రివర్స్ అయ్యే ఎంట్రీస్లో ఒక్కోసారి మనకు యూనికార్న్ ఎంట్రీస్ కూడా ఫామ్ అవుతున్నాయి. యూజువల్గా మార్కెట్లో ఫామ్ అవ్వకపోవచ్చు, కానీ ఇప్పుడు మార్కెట్స్ చాలా వాలటైల్గా ఏ పక్కకి వెళ్ళాలో ఇది అన్సర్టెన్గా తిరుగుతున్నాయి కాబట్టి అక్కడే ఫామ్ అవుతూ ఇస్తున్నాయి అన్నమాట ఎంట్రీ. సో ఇట్ మైట్ చేంజ్ ఇన్ ఫ్యూచర్. సో మొత్తానికైతే ఇక్కడ వరకు వెళ్ళింది.
ఆ తర్వాత మళ్ళీ పర్ఫెక్ట్గా కిందకైతే ఫాల్ అయిపోతుంది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మేబీ ఈ ఎఫ్ఈజీ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఆల్రెడీ ఎఫ్ఈజీ ఇచ్చేసింది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫామ్ అయిన ఎన్గల్ఫింగ్ క్యాండిల్స్ వల్ల ఇది తీసుకున్నాం. ఒక 20 పాయింట్స్ ఏమో వచ్చింది మధ్యలో, ఇక్కడ వచ్చిన దానివల్ల. ప్రతిసారి అట్లా ఏం తీసుకోము, కానీ ఆ తర్వాత ఇంకెక్కడ ఫామ్ అయితే కాలేదు. బయింగ్ ప్రెషర్, గ్రౌండ్ ఎంట్రీ అయితే ఇక్కడ ఫామ్ అయింది. ఓకే, నెక్స్ట్ చూస్తే మనకు 6th ఇక్కడ అసలు దీని ప్రకారం ఎంట్రీలే లేవు, ఎందుకంటే ఇక్కడ మనకు ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఏవి రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఇది అసలు దీనిపైన క్లోజ్ కాలేదు కాబట్టి నో ఎంట్రీ. మళ్ళీ కిందకు వచ్చింది. ఈ వాల్యూమ్ జోన్స్ అంతా ఏమొద్దు. తర్వాత ఐ థింక్ యూట్యూబ్ వార్ ప్యానిక్ కంటిన్యూస్గా ఫాలో వచ్చింది వీటిల్లో. చూడు ఎక్కడ మనకు పైక్ అనేది లేకుండా పోయింది. అందుకే నాకు ఈరోజు ఫుల్ స్టాప్ లాస్ కొట్టి 4000 లాస్ వచ్చింది బ్యాక్ టు బ్యాక్. ఇది ఫామ్ అవుతున్నా మనకు ఇది ఫామ్ అవ్వట్లేదు అనమాట. సో ఇక్కడ చూసినా కూడా ఎఫ్ఈజీస్ ఆర్ నాట్ రెస్పెక్టెడ్. చూడు ఇక్కడ ఒక ఎఫ్ఈజీ ఫామ్ అయింది, కానీ దానికి కిందకు వచ్చేసాయి చూడు ఇక్కడ కింద. సో ఇలాంటప్పుడు తీసుకోవద్దు. ఓన్లీ పుట్ సైడ్ కూడా మనకు ఎలాంటి ఇది ఫామ్ కాలే ఈరోజు. పుట్ సైడ్ యూనికార్న్ ఎంట్రీస్ ఫామ్ కాలే, కానీ నార్మల్గా ఈ ఎఫ్ఈజీస్ ఉంటాయి కదా, అవి ఫామ్ అయింది. ఇప్పుడు ఇది లో, ఇది హై కదా. ఇది యాక్చువల్లీ తీసుకోవచ్చు. చూడు ఇది దీని లో, కిందకు వచ్చిన లో, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసింది. మార్కెట్ స్ట్రక్చర్ మార్చాక ఇక్కడ ఎఫ్ఈజీ అనేది ఫామ్ అయింది. తీసుకోవచ్చు అయితే ఇక్కడ ఇదిగో 65 పాయింట్స్. ఇక్కడ కంటిన్యూస్గా ఈ ఎఫ్ఈజీస్ అన్నీ తీసుకోవచ్చు అప్పుడు పర్ఫెక్ట్. సో యూనికార్న్ మోడల్ అయితే ఫామ్ అయింది 65, 50, 55. సో ఇలా ఫామ్ అయితే అయింది ఇక్కడ ఈరోజు కూడా. ఆ రోజు ఇంకా తర్వాత కంటిన్యూస్గా ఎఫ్ఈజీస్ ఫామ్ చేసుకుంటూ పైకి 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 అలానే ఆ రోజు 1500 పాయింట్స్ పైన ఫాల్ వచ్చినట్టు. సో మండే మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, వార్ ప్యానిక్ వల్ల ఇదంతా. సో కిందకి గ్యాప్ డౌన్ అయ్యి ఫాల్ అయ్యి, సో ఇదిగో ఇక్కడైతే లిక్విడిటీని స్వీప్ చేసింది, కానీ దీని హైని దాటలేదు. మళ్ళీ ఇక్కడ దీన్ని లిక్విడిటీని మళ్ళీ స్వీప్ చేసి ఇక్కడ హైని దాటింది. హైని దాటి ఇక్కడ మనకు ఇఫ్ యూ సీ ఇనీషియల్ రివర్సల్ వాల్యూమ్స్తో వస్తుందన్నమాట ఇది. సో ఎక్కడికి వచ్చి తీసుకుంది, ఇది క్లియర్గా పిన్ పాయింట్గా పాయింట్ ఆఫ్ కంట్రోల్ లైన్ దగ్గరకు వచ్చింది. సో మనకు నేను ఇదే చెప్పింది, ఇక్కడ నుంచి పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గరలో కింద ఎఫ్ఈజీ ఉండి పాయింట్ ఆఫ్ కంట్రోల్ లైన్ దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నుంచి చూస్తే మనకు మళ్ళీ ఇక్కడికి 100 పాయింట్స్ వచ్చింది, 120 పాయింట్స్ పైకి వెళ్ళింది. ఓకే, సో దిస్ ఇస్ రియలీ గ్రేట్ ఎంట్రీ. కింద ఎఫ్ఈజీ పాయింట్ ఆఫ్ కంట్రోల్ పై దాటి వస్తుంది, అంటే పిన్ పాయింట్ ఎంట్రీ తీసుకుంది అది. అండ్ ఆ తర్వాత చూస్తే మళ్ళీ మనకు ఇక్కడ నుంచి ఇంకొక ఎఫ్ఈజీ ఫామ్ చేసి ఆ ఎఫ్ఈజీస్ దగ్గర సపోర్ట్ తీసుకొనే వెళ్తుంది. మనకి ఈ లోస్ అన్నీ ట్యాప్ చేసి మళ్ళీ ఈ లోస్ని బ్రేక్ చేస్తుందా? అఫ్కోర్స్ మనకు అలానే అనుకుంటాం, కానీ ఈ లోస్ ఇదిగో ఈ లోస్ స్వింగ్స్ అన్నీ తీసేసిందా? ఇక్కడ ఏదైతే మనకు లిక్విడిటీస్ ఇప్పుడు సెల్ అయింది, ఇక్కడ నుంచి లిక్విడిటీ అంతా వచ్చి ఉంటుందో, సో ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ వరకు అయితే వెళ్తుంది. ఎందుకు ఈ లిక్విడిటీలు అంతా తీసుకొని మళ్ళీ మనకు ఎఫ్ఈజీస్ అనేవి రెస్పెక్ట్ అవుతున్నాయి కాబట్టి. ఈవెన్ అబౌట్ దిస్ ఇక్కడ చూడు, ఇక్కడంతా ఎఫ్ఈజీస్ ఫామ్ అవుతున్నాయి. లేకపోయినా ఇక్కడ చూడు అసలు కంప్లీట్ గ్యాప్ ఫామ్ అయింది. సో ఇవన్నీ తీసుకోవడానికి మళ్ళీ పైకే వస్తుంది కాబట్టి పైకి వెళ్ళి మళ్ళీ వచ్చి ట్యాప్ చేసుకొని పైకి వెళ్తుంది కాబట్టి ఇది పైన ఈ ప్లేస్ వరకు వెళ్తుంది. 70 పాయింట్స్ టార్గెట్ అందుకే పెట్టింది. మళ్ళీ ఇక్కడ ఇంకొక దీని దగ్గరకు వచ్చి రెస్పెక్ట్ ఇచ్చేసి
మళ్ళీ ఇక్కడ మనకు ఒక యూనికార్న్ మోడల్ అనేది ఫామ్ అయింది. దీని అబౌవ్ సస్టైన్ అవుతుంది కాబట్టి ఫామ్ అయింది. మళ్ళీ పర్ఫెక్ట్గా ఇక్కడికైతే వచ్చింది. సో ఈ ప్లేస్ దగ్గర 3 o'clockకి మళ్ళీ ఒక 50 పాయింట్స్ అయితే ప్రాఫిట్ ఇచ్చింది. సో మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా ఇది ఈ పక్కే ప్రాఫిట్ ఇచ్చింది కాల్ సైడ్. సో సేమ్ ప్రైస్ యాక్షన్ పుట్ సైడ్ చూస్తే మనకు మార్నింగ్ చూడు హ్యూజ్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫాల్ అయింది కదా. సో పెద్ద ఇవి ఫామ్ అయిపోయాయి ఎఫ్ఈజీ. సో ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అయింది ప్రైస్లో. సో తర్వాత ఇది పైకి వెళ్ళింది, ఇక్కడికి వచ్చి ఇక్కడ యూనికార్న్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో ఇక్కడ మనకు బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఈ ఎఫ్ఈజీ వ్యాలిడ్ అయింది. ఇక్కడ 65 పాయింట్స్ వచ్చింది. మళ్ళీ వచ్చింది ఈ ఎఫ్ఈజీని అసలు ట్యాప్ చేయలేదు కాబట్టి ఇక్కడ నుంచి తీసుకుంది 80 పాయింట్స్ ఇచ్చింది. అటుపక్క ఎలా అయితే ఇస్తుందో ఇటుపక్క కూడా పాయింట్స్ అటు ఇటు రెండు ఇస్తున్నాయి. సో చూసి తీసుకోవాలి. మళ్ళీ లాస్ట్లో 11:30కి చూస్తే ఇంకా ఇది దీని లోని ట్యాప్ చేసి ఇక్కడ చూడు దీని లోన్ ట్యాప్ చేసింది, ఇక్కడ లోన్ ట్యాప్ చేసి ఇప్పుడు దీని నెక్స్ట్ టార్గెట్ అనమాట. ఓకే, ఇక్కడ ట్యాప్ చేసుకొని ఎఫ్ఈజీ వ్యాలిడ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి చూస్తే 35 పాయింట్స్ 45 పాయింట్స్. సో ఇక్కడ వరకు ఎందుకంటే ఈ ఎఫ్ఈజీ కూడా ఇట్ వాజ్ ఇన్ రీటెస్టెడ్. ఈ జోన్స్ అని రీటెస్ట్ అవ్వలేదు కదా ఈ జోన్స్, కాబట్టి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అయితే పైకి వెళ్ళింది. లాస్ట్లో మళ్ళీ పడింది అనుకో. ఓకే, సో ఇలా ఇటుపక్క రివర్సల్ ప్రైస్ యాక్షన్ చూస్తే. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనము 10th చూస్తే సేమ్ ఫాల్ అయింది, పైకి వెళ్ళింది. ఇక్కడ మనకు ఇనీషియల్ రివర్సల్ వాల్యూమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో దాంతో ఇది పర్ఫెక్ట్గా పైకి వెళ్ళింది. అండ్ ఇంకోటి చూస్తే కరెక్ట్గా పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఎఫ్ఈజీస్ ఉన్నాయి. ఎఫ్ఈజీస్ని రెస్పెక్ట్ చేస్తూ పైకి వెళ్తుంటే ఇక్కడ తీసుకోవచ్చు అని చెప్పాను కదా. సో అందుకే అక్కడ ప్లేస్ చేస్తే 170 పాయింట్స్ అయితే వచ్చింది. ఇక్కడ మళ్ళీ మనకు యూనికార్న్ ఎంట్రీ వచ్చింది. ఇది దాని రీసెంట్ హై కాబట్టి ఇక్కడ మనకు ఫేర్ వాల్యూ గ్యాప్ పర్ఫెక్ట్గా రెస్పెక్ట్ అయింది కాబట్టి వెళ్ళింది. డేస్ హై దగ్గర జాగ్రత్తగా తీసుకోవాలి. సో ఆ తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది, ఇక్కడ స్వీప్ చేసింది, మార్కెట్ స్ట్రక్చర్ జరిగింది. పిన్ పాయింట్ పర్ఫెక్ట్గా మనకు ఇక్కడ ఒకసారి ఇది గీసి చూద్దాం ఎలా వచ్చింది. పాయింట్ ఆఫ్ కంట్రోల్ కూడా చూస్తే మనకు కిందకి గీసుకున్న దాటేటప్పుడు ఎక్కడ గీసుకున్నా కూడా ఇక్కడికి ఉంది పాయింట్ ఆఫ్ కంట్రోల్. సో 864 దగ్గర ఇక్కడే కూడా తీసుకున్నా, ఇక్కడ దాటుతున్న దాని తర్వాత దానిపైన తీసుకున్న పర్ఫెక్ట్గా మనకైతే ఇది ప్రైస్ అనేది పైకి వెళ్తుంది. మార్నింగ్ నుంచే సస్టైన్ అయ్యి ఇక్కడ మళ్ళీ ఈ ఎఫ్ఈజీస్ని రెస్పెక్ట్ చేసే, ఎందుకంటే దీస్ ఆర్ అన్ట్యాప్డ్ ఎఫ్ఈజీస్ కదా మార్నింగ్వి. సో ఎఫ్ఈజీస్ని రెస్పెక్ట్ చేసి మళ్ళీ మనకు అక్కడన్నా తీసుకోవచ్చు ప్రైస్, ఎందుకంటే ఇక్కడ మనకి ఇనీషియల్గా వాల్యూమ్స్ లేవు కాబట్టి. లేదు ఇలా మనకు దీని లో బ్రేక్ అయింది, దీని హై బ్రేక్ అయింది ఈ స్వింగ్ది. ఇది దీనికే ఎందుకు తీసుకుంటున్నామంటే బికాస్ ఇక్కడ మధ్యలో ఇది చూడు ఒక స్వింగే కానీ ఏదైనా సరే ఇది పైకి వెళ్ళి వచ్చినా కూడా ఇదే ఎఫ్ఈజీ రీటెస్ట్ అవుతుంది. సో ఇక్కడ స్టాప్ అయింది. సో 10th March పుట్ సైడ్ చూస్తే మనం సో ఇది పైకి వెళ్తుంది కదా. March 10th ఫస్ట్ పైకి వెళ్ళింది. సో ఆ తర్వాత రివర్సల్స్ది ఇటుపక్క చూస్తే ఈ స్వింగ్స్ గీసుకొని సో మనకి ఇక్కడ ఇది వచ్చింది. ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయితే ఇక్కడ జరిగింది. ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ లాగా తీసుకుంటే మనకు ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ మే నాట్ వర్క్ ఆల్ ద టైమ్, చెక్ ఫర్ హయ్యర్ టైం ఫ్రేమ్ పీడిఏ. ఇక్కడ ఏదైనా సపోర్ట్ రెసిస్టెన్స్ ఉండి ఇది వెళ్తుంది అంటే అప్పుడు ఇది వ్యాలిడ్ అవుతుంది అనమాట. సో అప్పుడు మనం ఇది కాకపోయినా యాక్చువల్లీ ఇదే తీసుకోవచ్చు. చూడు ఇక్కడే వచ్చింది కాబట్టి ఇదే మనకు యాక్టివేట్ అయిపోతుంది. ఇది యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి 100 పాయింట్స్ ప్రాఫిట్. సో ఒకవేళ పోనీ ఇదే యాక్టివేట్ అయింది అనుకున్నా ఇక్కడికే తీసేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ ఈ స్వింగ్ ఉంది, బట్ ఇది అయ్యి మనకి ఇది క్లియర్గా వాల్యూమ్స్ చూద్దాం. ఫస్ట్ మార్నింగ్ నుంచి అది పడుతూనే ఉంది కదా. ఒకవేళ దీనికి ఇనీషియల్ రివర్సల్ వాల్యూమ్స్ కానీ ఉంటే ఇక్కడ నుంచి కాకపోయినా ఇక్కడ నుంచి ఉంటే ఇక్కడైతే వచ్చింది చూడు. ఇక్కడ ఇనీషియల్ రివర్సల్ వాల్యూమ్స్ అయితే వచ్చాయా. సో కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి వాల్యూమ్స్
దీన్ని దీన్ని దాటి దీన్ని దాటడాన్ని కన్సిడర్ చేయొచ్చు ఒకవేళ. అప్పుడు ఇక్కడ స్మాల్ స్టాప్ లాస్ ఉంది కాబట్టి ఇక్కడ తీసుకుంటే 100 పాయింట్స్ దీని వరకు అయితే వెళ్ళింది. ఓకే, సో ఆ తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఇవి తీసుకోకు, బట్ ఆర్డర్ బ్లాక్ వచ్చింది కాబట్టి అదే ఇక్కడ రాసింది, వచ్చింది కాబట్టి తీసుకుంటే 30 పాయింట్స్ అయితే వచ్చింది. కానీ సో ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్, ఇది లాస్ట్లో తీసుకుంటే 40 పాయింట్స్ స్టాప్ లాస్ కొట్టేస్తుంది. సో కాల్ సైడ్ చూసినట్టు పుట్ సైడ్ చూస్తే ఇది కింద పడడం, రివర్స్ అవ్వడం, మళ్ళీ ఇలా వెళ్ళడం. ఓకే, సో కాల్ సైడ్ 11th చూస్తే ఐ థింక్ ఇక్కడ ఎంట్రీ వచ్చినట్లేదు, లోవర్ లోస్ ఫామ్ చేస్తున్నాయి, స్వీప్ చేస్తుంది కానీ పైన మార్కెట్ స్ట్రక్చర్ చేంజ్ చేయలేకపోతుంది. ఇది స్వీప్ చేస్తోంది కానీ ఇక్కడ ఉన్న మార్కెట్ స్ట్రక్చర్ చేంజ్ అయింది. ఆ తర్వాత ఇక్కడ మనకి ఏ ఫేర్ వాల్యూ గ్యాప్స్ రెస్పెక్ట్ అవ్వక మళ్ళీ కిందకు వచ్చి బ్రేక్ చేస్తాం. దానివల్ల మనకి ఇక్కడ ఎంట్రీ అనేది లేదనమాట. ఇక్కడ కూడా చూడు ఫేర్ వాల్యూ గ్యాప్స్ బ్రేక్ అయిపోతున్నాయి, ఫేర్ వాల్యూ గ్యాప్స్ అనేవి సస్టైన్ అవ్వాలి. సో 11th చూస్తే ఇటుపక్క పుట్ సైడ్ మనకు మార్నింగ్ ఇక్కడ కింద లిక్విడిటీ స్వీప్ చేసింది. చూడు ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసింది, ఇక్కడ హై బ్రేక్ చేసింది. సో కాబట్టి ఇక్కడికి రాగానే ఈ ఏవైతే ఉన్నాయో యాక్టివేట్ అవుతాయి. ఓకే, సో ఆ తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసింది, పైకి వెళ్ళి. సో ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్ కూడా యాక్టివేట్ అవుతాయి, ఎందుకంటే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసి ఎవరైతే సెల్ చేశారో మార్కెట్ స్ట్రక్చర్ మార్చింది. ఇక్కడ 20 పాయింట్స్ దాకా వచ్చింది, లేదు వెయిట్ చేసినా కూడా ఇక్కడ ఓకే వెయిట్ చేసి తీసుకున్నా మళ్ళీ ఒక 20 పాయింట్స్ కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది చూడు. సో ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ వ్యాలిడ్ అయింది, ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఉండడం వల్ల ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా వ్యాలిడ్ ఉంది. మళ్ళీ అలా కంటిన్యూస్గా ఇంకా ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఒకటి రెస్పెక్ట్ అవుతూ పైకి వెళ్ళడమే, కిందకి రావడం ఏమీ లేదు. మళ్ళీ డేస్ హై దగ్గర ఇఫ్ యూ సీ మనకు మళ్ళీ కిందకు వచ్చింది, పైకి వెళ్ళి ఫేర్ వాల్యూ గ్యాప్ని పర్ఫెక్ట్ రెస్పెక్ట్ ఇచ్చి 144 అంటే ఇది ఇక్కడికి వెళ్ళిపోయింది, బట్ ఊరికే చూపిస్తున్నా. మళ్ళీ ఇక్కడ వచ్చింది, ఇది దీన్ని బ్రేక్ చేసి మళ్ళీ ఫేర్ వాల్యూ గ్యాప్ని రెస్పెక్ట్ ఇచ్చి పైన అయితే సస్టైన్ అయింది. దిస్ వాస్ ఆన్ 11th. సో 12th మళ్ళీ ఫుల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుంది. సో స్టార్టింగ్లో పైకి వెళ్ళింది, ఆ తర్వాత మనకు ఈ లో బ్రీచ్ అయ్యి కిందకు వచ్చి మా లిక్విడిటీ స్వీప్ చేసి, లేదు ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్ దగ్గర ఉన్నది తీసుకొని ఆ తర్వాత ఇక్కడే లిక్విడిటీ స్వీప్ చేసింది ఇది. సో ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ స్ట్రక్చర్ మార్చాక ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్ అనేవి మనకు వ్యాలిడ్ అయ్యాయి, వ్యాలిడ్ అయ్యాయి. ఇక్కడ 50, ఇక్కడ 40, 60 పాయింట్స్ అలా వచ్చింది. సో ఇవన్నీ అన్టాప్డ్ కాబట్టి మళ్ళీ ఇది టచ్ చేయలే కాబట్టి ఇక్కడ నుంచి తీసుకుంటే ఓకే. కానీ మనకు వాల్యూమ్స్ గీద్దాం ఉండిపోతున్నా నుంచి పైకి వెళ్ళేటప్పుడు వాల్యూమ్స్, పాయింట్ ఆఫ్ కంట్రోల్ అన్నీ తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ మనకు పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఎక్కడుంది, ఇది పిన్ పాయింట్ వచ్చేసింది చూడు, ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ దగ్గర పాయింట్ ఆఫ్ కంట్రోల్ పిన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకు ఎన్ని పాయింట్స్, 40 పాయింట్స్ తీసుకున్నారు పైకి. దే టు 40 పాయింట్స్ ప్రాఫిట్ విత్ పాయింట్ ఆఫ్ కంట్రోల్. ఆ తర్వాత మళ్ళీ ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ అసలు పొద్దున ఇవి ట్యాప్ చేయలేదు కదా, ఇక్కడ నుంచి చూడు మళ్ళీ పైకి తీసుకెళ్ళారు, ఎందుకంటే ఇక్కడ వాల్యూమ్స్ కూడా ఉండింది పొద్దున, ఆ వాల్యూమ్స్తో వాళ్ళు పెట్టారు కాబట్టి మళ్ళీ పైకి తీసుకెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ ఇదే సేమ్ ఫేర్ వాల్యూ గ్యాప్ దగ్గర నుంచి మళ్ళీ ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి మళ్ళీ తీసుకెళ్ళారు. ఇక్కడ మనకు ఇదే టైంకి ఈ లో బ్రేక్ చేస్తూ ఇది షిఫ్ట్ అవుతూ యూనికార్న్ ఎంట్రీ అనేది ట్రిగర్ అయింది. సో ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్ యాక్టివేట్ అయ్యాయి, అవి లాస్ట్ వరకు కూడా మనకు 50 పాయింట్స్ ఇచ్చింది. ఇది చూడు, వీటన్నిటిని మళ్ళీ టెస్ట్ చేసుకొని పైకి అయితే గ్యాప్ ఫిల్ చేయడానికి పైకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఫేర్ వాల్యూ గ్యాప్ రెస్పెక్ట్ ఇచ్చి ఎన్గల్ఫింగ్ క్యాండిల్సే ఫామ్ అవుతాయి ఫేర్ వాల్యూ గ్యాప్స్ దగ్గర, రిమెంబర్. సో 12th చూస్తే మనకు లోవర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ స్వీప్ చేసింది, పైన తీసుకున్న తర్వాత
ఇప్పుడు ఇక్కడ నాకు ఇలా గీసిన కింద ఉంది దీని పాయింట్ ఆఫ్ కంట్రోల్, ఇక్కడ నుంచి పైకే వెళ్ళింది. లేదు, మనం మార్నింగ్ నుంచి ఫాలో అవుతున్న వాల్యూమ్స్ ఇది యాక్చువల్లీ ప్రాఫిట్ ఇదిగా ఉంది కదా, సో మన గ్యాప్ ఫిల్ అవుతుందనే అనుకోవాలి. పాయింట్ ఆఫ్ కంట్రోల్ పైన ఉంది, ఈ పైన వెళ్ళిన దీనికి పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడే ఉంది. సరే, ఇక్కడ కొంచెం వాల్యూమ్స్ కనిపిస్తున్నాయి. సో ఏదర్ తీసుకుంటే ఓకే, ఇక్కడ ఒక 10 to 12 పాయింట్స్ వచ్చింది, లేదంటే స్టాప్ లాస్ అయితే కొట్టేస్తుంది. ఇదే నేను చెప్పేది. ఓకే, మళ్ళీ ఇక్కడ వెంటనే అయితే వచ్చింది. ఇక్కడ ఇంకొకటి అది తీసుకుంటే ఇక్కడ ఒక 28 to 30 పాయింట్స్ అయితే వచ్చాయి 12th. మళ్ళీ ఆ తర్వాత జస్ట్ ఇది పైకి వెళ్ళడమే తప్ప కిందకైతే రాలేదు. సో మళ్ళీ వార్ వల్ల ఫ్రైడే రోజు మార్కెట్స్ ఓపెన్ అయ్యి హ్యూజ్గా ఫాలో అవుతున్నాయి. ఓకే, ఇనీషియల్ రివర్సల్ వాల్యూమ్స్ కూడా లేదు యూనికార్న్ ఎంట్రీ ఫామ్ అయినప్పుడు. ఏమో ఇంకోసారి గీసి చూద్దామా. ఇక్కడికి కదా యూనికార్న్ ఎంట్రీ ఫామ్ అయింది. సో ఇక్కడ చూస్తే పర్ఫెక్ట్ ఎంట్రీ అంటే పర్ఫెక్ట్ ఎంట్రీ. సో ఇది పర్ఫెక్ట్గా ఎఫ్ఈజీ రెస్పెక్ట్ అయింది, మనకు 45 పాయింట్స్ అయితే వచ్చింది. తర్వాత పడిన తర్వాత మళ్ళీ ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చి ఇక్కడే మనకు 12-20 కదా, ఇక్కడే వెంటనే తీసుకున్నా కూడా 20 పాయింట్స్ ఇచ్చింది. ఇక్కడ కూడా 15 పాయింట్స్ ఇచ్చింది. లాస్ట్లో ఇంక అంతకు మించి ఎక్కువ తీసుకోవాలని ట్రై చేయకు. ఓకే, సో పుట్ సైడ్ చూస్తే ఫాలింగే ఆ రోజు కాబట్టి కాల్ సైడ్ లాస్ట్లో తీసుకోవాలన్నా ప్రాబ్లం అవుతుంది. సో ఇదేంటంటే వెళ్తోంది, ప్రతి ఒక్క ఎఫ్ఈజీ రెస్పెక్ట్ చేసుకుంటూ వెళ్తోంది. వెళ్ళడం ఆ తర్వాత ఇక్కడ వెళ్ళడం, మళ్ళీ ఇక్కడ వెళ్ళడం, ఇది కింద ఈ ఎఫ్ఈజీ సపోర్ట్, ఈ ఎఫ్ఈజీ ఇప్పుడే టచ్ చేసింది పైకి వెళ్ళడం, ఈ ఎఫ్ఈజీని ఇప్పుడే టచ్ చేస్తుంది కాబట్టి పైకి వెళ్తుంది. బట్ ఇది వెళ్ళే క్రమంలో వెళ్ళి దీన్ని దాటింది. సో దీన్ని దాటడంతో ఏమైంది, ఇక్కడ మనకు ఇది మార్కెట్ స్ట్రక్చర్ అనేది మారింది. ఇది మారిన తర్వాత ఫామ్ అయిన ఎఫ్ఈజీ కాబట్టి ఇది వ్యాలిడ్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ 130 పాయింట్స్ ఇచ్చింది. ఆ తర్వాత ఇక్కడ కూడా ఉండింది కాబట్టి ఎఫ్ఈజీ వ్యాలిడ్ అయింది కాబట్టి ఎంఎస్ఎస్ తర్వాత ఇది ఇచ్చింది, ఇది 175 పాయింట్స్ ఇచ్చింది. సో అలా బీభత్సంగా పైకి ఫాల్ అనేది వచ్చిందనమాట, పర్ఫెక్ట్ అదే రూల్స్తో. సో నెక్స్ట్ 16th మనం చూస్తే కింద స్వీప్ చేసింది, మైల్డ్గా చేస్తుంది, అట్లే చేయాలి, మైల్డ్గా స్టాప్ లాస్లు కొట్టేస్తుంది. ఓకే, స్వీప్ చేసి మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ మనకు ఒకసారి ఇది గీసి చూద్దాం. ఇది ఇక్కడ ఉంది, నేను ఎక్కడ పెట్టినా అక్కడే ఉంది. ఓకే, ఇటు పెట్టినా ఎక్కడ పెట్టినా అక్కడే ఉంది. ఓకే, ఒకవేళ ఇక్కడ ఏమైనా పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా ఎఫ్ఈజీ అయింది. సో 20 to 30 పాయింట్స్. సో మొత్తం క్లోజ్ అయ్యాక తీసుకున్న ఇక్కడ నుంచి 20 పాయింట్స్ అయితే వస్తుంది. ఓకే, సో ఇది దాటి సస్టైన్ అవుతున్నప్పుడే తీసేసుకొని 25 పాయింట్స్కి ఎగ్జిట్ అయిపోవడం మంచిది. ఓకే, నెగిటివ్గా ఉన్నా సో ఇక్కడ చూడు మార్కెట్ షిఫ్ట్ అనేది జరిగిన తర్వాత ఈ ఎఫ్ఈజీస్ అన్నీ వ్యాలిడ్ అవుతాయి. సో ఇక్కడ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ దగ్గర 25 పాయింట్స్, ఎందుకంటే అప్పుడే అన్ట్యాప్డ్ ఎఫ్ఈజీస్ అవి అన్ట్యాప్డ్ ఎఫ్ఈజీ ఇంకో 20 పాయింట్స్, అన్ట్యాప్డ్ ఎఫ్ఈజీ ఇక్కడ వచ్చిన తర్వాత కానీ కిందకు వచ్చింది. మనకు స్టాప్ లాస్ అనేది 60 పాయింట్స్ ఉంది, కానీ వెయిట్ చేయాలి, ఎందుకంటే ఈ స్ట్రాటజీ అంత పవర్ఫుల్. వస్తే తీసేసుకో, ఇంకేం చేయలేము. ఇక్కడ యావరేజ్ చేసుకుంటే అన్ట్యాప్డ్ ఎఫ్ఈజీస్ దగ్గర లేదు. ఇక్కడ ఒకసారి ఇది తీసి చూద్దాం. పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఉంది కదా ఇక్కడ. సో ఈ పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ గీసిన పాయింట్ ఆఫ్ కంట్రోల్ అక్కడికే వస్తుంది. సో ఇక్కడికి గీస్తే మనం ఈ దగ్గర, అందుకే ఈ ఎంట్రీస్ అయితే తీసుకోవచ్చు ధైర్యంగా, పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఉందని. ఇక్కడ మళ్ళీ వాల్యూమ్ ఉంది, తర్వాత ఇదే లాస్ట్ వాల్యూమ్స్, పెద్ద వాల్యూమ్స్. సో పర్ఫెక్ట్గా అక్కడికి ఆగి అక్కడ నుంచి చూడు మళ్ళీ మనకు సపోర్ట్ తీసుకుని 250 అంటే 250 పాయింట్స్ పైకి వెళ్ళింది, రిమెంబర్. ఓకే, ఇందాక ఇక్కడ 30 పాయింట్సే ఇచ్చింది,
తర్వాత ఇక్కడ 2020 ఇచ్చి ఉండొచ్చు. ఇక్కడ 250 పాయింట్స్ పైకి వెళ్ళింది అది అదే రోజు. సో ఆన్ ది అదర్ హ్యాండ్ మనం పుట్ సైడ్ చూస్తే మార్నింగ్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఎంఎస్ఎస్ వచ్చింది రా బాబు. చూడు ఇక్కడ విత్ ఇనీషియల్ రివర్సల్ వాల్యూమ్స్. ఇక్కడ చూడు స్వీప్ చేసింది, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ చేసింది, అక్కడ వెంటనే ఎఫ్ఈజీని సెలెక్ట్ చేసుకుంది, పోయింది. అసలు ఏమంటున్నా ఎంట్రీ అసలు స్మాల్ స్టాప్ లాస్, ఇనీషియల్ రివర్సల్ వాల్యూమ్స్. అసలు కేక్ అంటే కేక్ 77 పాయింట్స్. అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఎఫ్ఈజీని రీటెస్ట్ చేసింది. ఇక్కడ ఉన్న ఎఫ్ఈజీని రెస్పెక్ట్ చేసింది, పర్ఫెక్ట్గా రెస్పెక్ట్ చేసింది. తర్వాత మళ్ళీ 150 పాయింట్స్ పైకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ వచ్చిన ఎఫ్ఈజీని కూడా రెస్పెక్ట్ చేసి మళ్ళీ 134 పాయింట్స్ వెళ్ళింది. ఆ తర్వాత రివర్సల్ అలానే వచ్చిందా, మనకి ఇది పైకి వచ్చింది కదా పక్క. కానీ ఇటు పక్క చూస్తే మనకు లాస్ట్లో అది ఫాలో అయ్యి మనకు లాస్ట్లో ప్రాఫిట్ అయితే 250 పాయింట్స్ ఇచ్చింది. కానీ మధ్యలో చూస్తే మనకు వచ్చి కిందకు వచ్చే వెళ్ళింది కదా అది ఇది. సో ఆ తర్వాత ఇటుపక్క చూస్తే మనకి ఇటుపక్క కూడా ఒక యూనికార్న్, ఇటుపక్క మనకు స్ట్రక్చర్ ఒకటి ఫామ్ అయినట్టు ఇది బ్రేక్. ఇటుపక్క కూడా ఒక స్ట్రక్చర్ ఫామ్ అయ్యి ఇటుపక్క కూడా మనకు 80 పాయింట్స్ అనేది ఇచ్చింది చూడు. ఈ ఎఫ్ఈజీ అనేది రెస్పెక్ట్ అవుతుంది, అటు ఇటు రెండు ఇస్తున్నాయి అన్నమాట. సో చూసి తీసుకోవాలి మనం, ఇటుపక్క బయాస్ ఉంటాయి. సో రెండు పక్కల ప్రాఫిట్స్ ఇస్తుంది, అది ఎంట్రీస్ ఇస్తుంది దీంతో. అందుకే 4 ఎంట్రీస్ వస్తున్నాయి రోజుకి. సో ఇక్కడ చూడు, ముందు రోజు ఇంత హ్యూజ్ ర్యాలీ వచ్చినప్పుడు కింద ఫామ్ అయిన బ్రేకర్ బ్లాక్ ఇది. ఈ మొత్తం ఆర్డర్ ఫ్లో ఏదైతే ఉందో దానికోసం వచ్చిన బ్లాక్ అన్నమాట ఇది. దేని వల్ల అయితే వచ్చిందో ఆ ఆర్డర్ బ్లాక్, బ్రేకర్ బ్లాక్ ఏదో ఒకటి. సో అది పర్ఫెక్ట్గా రెస్పెక్ట్ ఇవ్వగానే ఇక్కడ మనకు ఎంట్రీ తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ అసలు ఎంట్రీ తీసేసుకోవచ్చు. అలా లేదు, మనం వెయిట్ చేసినా ఇక్కడ వాల్యూమ్స్ ఏమి కింద లేవు కాబట్టి వెయిట్ చేసిన అసలు చూడు ఎంత పర్ఫెక్ట్ వెళ్ళింది. తర్వాత ఇక్కడ ఓన్లీ ఎఫ్ఈజీస్, అందుకే దీన్ని ఇది వ్యాలిడేట్ అయింది కాబట్టి ఇక్కడ ఎఫ్ఈజీస్ తీసుకోవచ్చు. అలా తీసుకుంటూ పోతే ఇది పైకి వెళ్ళింది. తర్వాత ఇక్కడ యూనికార్న్ ఎంట్రీ ఫామ్ అయింది కానీ రాలేదనుకో, ప్రైస్ టేకింగ్ సపోర్ట్, ఇక్కడ ఎంట్రీ ఇది సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఇది బ్రేకర్ బ్లాక్, ఇవంతా గీస్తున్నాం జస్ట్. మళ్ళీ ఇక్కడ చూడు, ఇక్కడ సపోర్ట్స్ తీసుకొని పైకి వెళ్తుంది. తర్వాత ఇది ఇంకా ట్యాప్ చేయలేదు అని చూస్తూ ఉంటే ప్రైస్ టేకింగ్ సపోర్ట్ అట్ వీవ్యాప్ కాబట్టి ఇక్కడ మళ్ళీ ఎంట్రీ తీసుకున్నామని చెప్తున్నారు. వీవ్యాప్ 20, 40 EMA, 200 EMA ఇవన్నీ కూడా వీటితో మనం కలిపి ప్రైస్ యాక్షన్తో కలిపి ఇది చేసామంటే పర్ఫెక్ట్ ఎంట్రీస్ వస్తాయి. సో ఇది వచ్చిన తర్వాత యూనికార్న్ ఎంట్రీ ఫామ్ అయిన తర్వాత ఇది పర్ఫెక్ట్గా వ్యాలిడేట్ అయిపోయింది ఎఫ్ఈజీ. సో ఇక్కడ 35 పాయింట్స్ ఇచ్చింది, ఇక్కడ 55 to 100 పాయింట్స్ అయితే ఇచ్చింది. సో పొద్దున ఎక్కడైతే ఉన్నాయో అక్కడి వరకు మళ్ళీ వెళ్ళింది చూడు. పర్ఫెక్ట్ వెళ్ళిందా ఇక్కడ వరకు? ఇక్కడ ఎఫ్ఈజీస్ అన్నీ వ్యాలిడేట్ చేసుకుంటూ వెళ్ళిందా? దట్ ఈస్ వాట్. ఇంకా కూడా వెళ్ళింది పైకి. ఎక్కడి నుంచి అయితే పడిందో మనకు మార్నింగ్ అక్కడి వరకే వెళ్ళింది. అది ఇక్కడ 110 పాయింట్స్ అనేది. ఆన్ ది అదర్ హ్యాండ్ మనం పుట్ సైడ్ చూస్తే ఈ ఎంట్రీ అటుపక్క వచ్చి జస్ట్ అట్లా ట్యాప్ చేసింది కదా. సో ఇక్కడ ఒక మార్నింగ్ 38 పాయింట్స్, అంటే ఇంత పెద్దది కాకుండా ఉంటే చిన్నదే తక్కువ 20 పాయింట్స్ తీసుకొని ఎగ్జిట్ చేయి. ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ చేంజ్ అయిన తర్వాత ఎంత పర్ఫెక్ట్గా ఎఫ్ఈజీ అనేది రెస్పెక్టే వ్యాలిడేట్ అయింది చూడు. సో ఇక్కడ కానీ తీసుకుంటే 30 పాయింట్స్ నుంచి 120 పాయింట్స్ వరకు పర్ఫెక్ట్ వచ్చింది. దీని తర్వాత ఫామ్ అయిన ఎఫ్ఈజీస్ అన్నీ కూడా రెస్పెక్ట్ అవుతూ వెళ్తూ ఉన్నాయి. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, ఎక్కడ తీసుకున్నా దే ఆర్ ఆల్ గెటింగ్ క్లియర్లీ రెస్పెక్టెడ్.
ఓకే. సో, అటుపక్క వస్తోంది, ఇటుపక్క 2 పక్కల వస్తోంది ఇది. అటుపక్క కూడా ఇవన్నీ వాలిడేట్ అయ్యి మళ్ళీ పైకొస్తుంది గదా! సో, అంతవరకు మనం ఇటుపక్క ఆపోజిట్‌గా ఉన్న అన్‌ట్యాప్డ్ ఎఫ్ఈజీస్ ఎంట్రీస్ అయితే తీసుకోవచ్చు. అన్‌ట్యాప్డ్ ఎఫ్ఈజీ ఎంట్రీస్ అనేవి తీసుకోవచ్చు. ఇక్కడ చూడు పర్ఫెక్ట్‌గా రెస్పెక్ట్ అయింది. పర్ఫెక్ట్ ఎంట్రీ. తర్వాత ఇక్కడ వచ్చినింది. మళ్ళీ అది మనకు రెస్పెక్ట్ కాలేదు. ఆ తర్వాత ఇంకా ఎంట్రీ ఏం రాలేదన్నమాట. సో, ఇక్కడ చూస్తే 18న మార్నింగ్ పైన ఓపెన్ అయ్యి అక్కడి నుంచి మెల్లమెల్లగా పడుతూ వచ్చింది. కానీ ఇవన్నీ అన్‌ట్యాప్డ్ అయ్యాయా? ఇక్కడ చూడు. ఈ దగ్గర నుంచి రివర్సల్స్ వచ్చిందా? తీసుకుంటే ఓకే, చిన్న స్కాల్ప్స్ తీసుకోవచ్చేమో. ఒక 30 పాయింట్స్ అయితే వచ్చాయి. సో, తర్వాత చూడు, దిస్ వాజంట్ టచ్డ్ అట్ ఆల్. ఇవి టచ్ అవ్వలేదు. అది ఇక్కడ చూడు పర్ఫెక్ట్గా టచ్ చేసి ఇక్కడ చూడు అదే ప్లేస్లో ప్రీవియస్ది ఎక్కడైతే టచ్ చేస్తుందో అదే ప్లేసెస్లో మనకు ఈ మిటిగేషన్ యూనికార్న్ ఎంట్రీస్ వచ్చి ఈ ఎఫ్ఈజీస్ అనేది రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు అవి ట్రిగర్ అవుతాయి. ఓకే, అవి ట్రిగర్ అయినప్పుడు ఎంట్రీస్ తీసుకోవాలి. ఈ ఆర్డర్ బ్లాక్స్ ఇన్వాలిడ్ అవుతోంది. అట్ ద సేమ్ టైం అవి సపోర్ట్గా యాక్ట్ చేస్తున్నాయి. అంటే ఎందుకు ఈ ఆర్డర్ బ్లాక్ చూపించానంటే, ఓకే, ఇప్పుడు ఇది కిందకి ఎందుకు రాకూడదు, ఇక్కడే ఎందుకు తీసుకోవాలి, కొన్ని ఎందుకు కిందకు వస్తున్నాయి, కొన్ని ఎందుకు ఇక్కడ ఆగిపోతున్నాయి. సో బికాస్ ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ సపోర్ట్ ఇస్తుంది, అది దాటి అది అక్కడ దానిలో సపోర్ట్ ఇస్తుంది కాబట్టి ఇక్కడే ఉంది. అదర్వైజ్ హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఇంకొక ఎఫ్ఈజీలో ఉంది కాబట్టి అవి కిందకి రాలేకపోతున్నాయి. అదే కింద ఉంటే కిందకు వస్తాయి, అందుకని చెప్పి అవన్నీ వస్తుంది. ఓకే, అలా తీసుకోవాలి అవన్నీ. ఈ మొత్తం వీడియో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దీంతో కష్టం, కానీ బట్ చూడు ఇక్కడ 5 మినిట్స్లో 15 మినిట్స్లో 1 మినిట్లో అన్నిట్లో ఫామ్ అయింది ఇదే చోట. అలాంటప్పుడు ఇది స్ట్రాంగ్ అయిపోతుంది. సో ఇక్కడ వరకు రాదప్పుడు ఇక్కడి నుంచే వెళ్ళిపోతుంది అనమాట. మనకు ఎందుకు రాలేదు అనిపిస్తుంది. సో ఇదే చోట యూనికార్న్ మోడల్ ఫామ్ అయింది. సో లేదు, ఫస్ట్ థింగ్ ఇక్కడే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఫామ్ అయ్యి నెక్స్ట్ ఫామ్ అయ్యేది ఒకవేళ రెస్పెక్ట్ ఇస్తా అంటే అప్పుడు దీన్ని తీసుకొని మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, సో ఇలా అన్నమాట. సో ఇది 18న ఫామ్ అయింది. సో 18న మనం మామూలు పుట్ సైడ్ చూస్తే ఇది కిందకు వచ్చింది. ఇక్కడ ఎక్కడైనా సపోర్ట్స్ ఉన్నాయి, ఏం లేవు. సో అక్కడైతే పైన వెళ్ళింది. అక్కడ తర్వాత ఇది చూస్తే మనకి ఇనీషియల్ రివర్సల్ వాల్యూమ్స్ అయితే ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఎఫ్ఈజీ ఉంది. సో ఇది మనకు అందుకని తీసుకుంటున్నాం. ఇక్కడ మనకు వెళ్ళి ఇక్కడ ఏం లేదు కానీ ఎఫ్ఈజీస్ రెస్పెక్ట్ అవుతున్నాయి అండ్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇనీషియల్ రివర్సల్ వాల్యూమ్స్ ఉన్నాయని తీసుకుంటే ఇది పర్ఫెక్ట్గా పైకి అయితే వెళ్తుంది. తర్వాత ఇంకా తీసుకోకు, ఇక్కడ ఇంకా అంతే అటుపక్క వచ్చింది. సో ఇక్కడ చూడు, అకార్డింగ్ టు 5 మినిట్స్ స్పాట్ ప్రైస్ యాక్షన్ అండ్ ఎఫ్ఈజీస్ ఆర్ సస్టైనింగ్, ఇక్కడ కూడా అలా తీసుకున్నాం. సో ఇక్కడైతే మళ్ళీ తీసుకోలేము. తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ ఇనీషియల్ రివర్సల్ వాల్యూమ్స్ ఉన్నాయి. తర్వాత ఇవి పైకే పోతున్నాయి, ఇక్కడేం మనకు లేవు. సో ఎఫ్ఈజీస్ సస్టైన్ అవుతున్నాయి. ఇనీషియల్ రివర్సల్ ఇక్కడెక్కడ లేదు చూడు, సస్టైన్ అవుతుంది అంతే. ఇది దట్స్ ఇట్. లాస్ట్లో ఏదో అవసరం లేదు. సో 19న మళ్ళీ హ్యూజ్ గ్యాప్ డౌన్, గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్లు ఇవే సరిపోతున్నాయి. సో బికాస్ ఆఫ్ ద వార్ థర్స్డే ఈరోజు ఇలా వచ్చింది. మళ్ళీ ఇక్కడ చూస్తే ఇనీషియల్ రివర్సల్ వాల్యూమ్స్ ఉన్నాయి చూడు, ఇనీషియల్ రివర్సల్ వాల్యూమ్స్ ఉన్నాయి. ప్లస్ సేమ్ యూనికార్న్ ఎంట్రీ వచ్చింది. యూనికార్న్ ఎంట్రీ వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడే మనకు ఇది రెస్పెక్ట్ ఇచ్చింది. ఎందుకు కింద మనకు హ్యూజ్ వాల్యూమ్స్ ఉన్నాయి, పాయింట్ ఆఫ్ కంట్రోల్ కాబట్టి ఇక్కడ తీసుకోవచ్చు. మళ్ళీ మనకు కావాలంటే ఇక్కడ యావరేజ్ చేసుకోవడానికి ఎఫ్ఈజీ అనేది వ్యాలిడ్ అయింది. సో ఇక్కడ మళ్ళీ తీసుకుంటే మనకు ఈ ప్రీవియస్ స్వింగ్స్ వరకు వెళ్తుంది. ఫస్ట్ స్వింగ్ ఇది, సెకండ్ స్వింగ్ ఇది, ఈ స్వింగ్ వరకు ఖచ్చితంగా వెళ్ళించు పర్ఫెక్ట్గా, అందుకే 80 పాయింట్స్. మళ్ళీ కిందకు వచ్చింది. ఈ ఎఫ్ఈజీస్ మళ్ళీ వ్యాలిడేట్ అయ్యాయి. చూస్తే నెక్స్ట్ స్వింగ్స్ వరకు ఇక్కడ ఈ స్వింగ్స్ వరకు వెళ్ళింది. మళ్ళీ ఇంకో 120 పాయింట్స్. మళ్ళీ ఎఫ్ఈజీస్ అనేవి వ్యాలిడ్ అవుతున్నాయి, పైకి వెళ్తుంది. ఎఫ్ఈజీస్ అనేవి సపోర్ట్స్ తీసుకుంటున్నంత వరకు అవి పైకి వెళ్తూనే ఉంటాయి. ఇంకే యూనికార్న్ మోడల్స్ అనేవి ఫామ్ కాలేదు ఇక్కడ. ఓకే, ఇక్కడ
అదే పుట్ సైడ్ చూస్తే చూడు, ఇక్కడ మార్నింగ్ ఇక్కడ కిందకు వచ్చింది, రివర్సల్ ఫ్రమ్ రెసిస్టెన్స్, మార్కెట్ స్ట్రక్చర్ మారింది. సో ఈ ఎఫ్ఈజీస్ అన్నీ ఇప్పుడు వ్యాలిడ్ అయిపోతాయి. సో ఏ ఎఫ్ఈజీ నుంచి అయినా తీసుకోవచ్చు. ఈ ఎఫ్ఈజీ మళ్ళీ ఇక్కడ తీసుకున్న తర్వాత అప్పుడే ట్యాప్ అయింది కదా అని తీసుకుంటే నెక్స్ట్ ఎఫ్ఈజీ వరకు వచ్చింది. అందుకే పెట్టుకోవాలి కింద వరకు, అట్లీస్ట్ హాఫ్ వరకు. దీనికి ఫస్ట్ మనం ఒక ఇది గీసి చూద్దాం. సో ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఉంది పాయింట్ ఆఫ్ కంట్రోల్. వాల్యూమ్స్ అయితే దీని కిందే ఉన్నాయి. వాల్యూమ్స్ ఉంది కాబట్టి ఇక్కడ తీసుకున్నా కూడా నెక్స్ట్ వాల్యూమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. పర్ఫెక్ట్గా అక్కడ వరకు వచ్చిందా చూడు. ఇక్కడ ఒకసారి వాల్యూమ్స్ ఉన్నాయని తీసుకున్నాం, నెక్స్ట్ వాల్యూమ్స్ దగ్గర యావరేజ్ చేసుకున్నాం. కానీ యావరేజ్ 97 పాయింట్స్ వెళ్ళింది చూడు. కానీ నెక్స్ట్ దీని వరకు పర్ఫెక్ట్గా నెక్స్ట్ వాల్యూమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ వరకు కదా, ఇక్కడ వరకు క్లియర్గా అయితే వెళ్ళింది. ఓకే, సో అలా యావరేజ్ చేసుకొని తీసుకుని ఉంటే మనకు ఇది ఇక్కడ యావరేజ్ చేస్తుంటే ఇక్కడ వచ్చి ఉంటుంది. అయినా కూడా మనకు 50 to 70 పాయింట్స్ అయితే వచ్చింది. పర్ఫెక్ట్ అసలు ఇక్కడ అదే రాస్తున్నాం ఇక్కడ. ఓకే, సో మనం ఇక్కడ ఏంటంటే సో ఇదొకటి అండ్ మనం చూసుకోవాలన్నమాట ఈ వాల్యూమ్స్ని, ఇది అండ్ ఈ వీవ్యాప్ వాటి నుంచి రిజెక్షన్స్ వాటిని కూడా చూసుకోవాలి. సో ఇది ఆల్రెడీ వచ్చిన తర్వాత ఇంత రిస్క్ చేసి మళ్ళీ ఇక్కడ తీసుకున్న అక్కడ 15 పాయింట్స్ అయితే వచ్చింది. ఇక్కడ ఉన్న ఎఫ్ఈజీ దగ్గర తీసుకుంటే, ఎందుకంటే ఇది మార్కెట్ స్ట్రక్చర్ మారింది. సో ఇంత పైనంతో ఇక్కడ తీసుకున్నా కూడా ఇది ఇన్వాలిడేటే అయింది. నేను అదే చెప్తున్నా, ఆల్రెడీ ఇది ఇక్కడ ఉన్నప్పుడు మళ్ళీ మార్కెట్ స్ట్రక్చర్ ఉంటుందా లేదా అనేది చూసుకొని తీసుకోవాలి. థర్స్డే ఫ్రైడే పడుతుందన్నా ఓకే, మళ్ళీ ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ లిక్విడ్ స్వీప్, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్, అప్పుడు మనకు ఇది వ్యాలిడ్ అయిందనమాట ఎఫ్ఈజీ. సో అప్పుడు తీసుకుంటే 60 పాయింట్స్ పైన తీసుకోవచ్చు ఇక్కడే. సో లేదు ఇక్కడ కోసం వెయిట్ చేయొచ్చు, ఇక్కడ తీసుకొని మళ్ళీ ఇక్కడ వెయిట్ చేయాలన్నమాట మనం. 60 పాయింట్స్ నుంచి అక్కడ హ్యూజ్గా మనకు 300-400 పాయింట్స్ పైకి వెళ్ళింది అది ఆ రోజు. 400 పాయింట్స్. సో ఇది ఫ్రైడే 20th. ఫస్ట్ చూడు మ్యానిపులేషన్ పైకి తీసుకెళ్ళాడా, కానీ ఇక్కడ మనకు ఎఫ్ఈజీస్ అనేవి ఫామ్ అయ్యాయా, ఇక్కడ ఏం రాలేదు, ఇక్కడైతే వచ్చింది. సో పర్ఫెక్ట్గా 75 పాయింట్స్. సో మళ్ళీ ఇక్కడ అందుకే ప్రతిసారి తీసుకోకు, ఇది బిగ్గర్ పిక్చర్లో అందుకే ఇది గీసా చూడు, ఇది కూడా చూసుకొని గీసుకో. ఇది ప్రీవియస్ డే లోని ఫస్ట్ మొత్తం స్వీప్ చేసేసాడా, బయర్స్ స్టాప్ లాస్లో, సెల్లర్ స్టాప్ లాస్లో కొట్టేసాడా. కొట్టిన తర్వాత ఏమైంది, ఎఫ్ఈజీస్ యాక్టివేట్ అయ్యాయి. ఓకే, సో యాక్టివేట్ అయ్యాయి కాబట్టి మనం ఆ ఎఫ్ఈజీస్ నుంచి వచ్చే ఎంట్రీస్ని తీసుకోవచ్చు. సో మరి ఇక్కడ ఎఫ్ఈజీస్ ఇంత పైన అయితే తీసుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ ఇది 477 నుంచి 977 వెళ్ళింది. సో హాఫ్ వరకు వచ్చిన తర్వాతే తీసుకోవాలి, గుర్తుపెట్టుకో. ఓకే, ఎక్కడన్నా ఇక్కడ వాల్యూమ్స్ యాడ్ అయ్యాయి కానీ అక్కడ వద్దు, కింద తీసుకోవడమే బెటర్. సో ఈ ఎఫ్ఈజీస్ యాక్టివేట్ అవుతాయి. సో ఈ ఎఫ్ఈజీస్ అంత సాహసాలు చేయకు, ఈ ఎఫ్ఈజీస్ దగ్గర మాత్రమే తీసుకో 50% దగ్గర, ఎందుకంటే ఇంత మరీ 500 పాయింట్స్ వెళ్ళింది కాబట్టి చూడు. అందుకని మనం అప్పుడు ఈ యూనికార్న్ మోడల్ యూజ్ చేయకుండా ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడ మళ్ళీ రెస్పెక్ట్ చేసింది కాబట్టి అది 2 కన్ఫర్మేషన్స్ తీసుకున్న ఇక్కడ మళ్ళీ 65 పాయింట్స్ అనేది వచ్చింది. మళ్ళీ కింద పడింది. ఇక్కడ కింద పడి ఇక్కడ ప్రీవియస్ డే ఎఫ్ఈజీస్ అనేవి స్పాట్ పైన ట్రిగర్ అయ్యాయి, రివర్సల్ ట్రిగర్ అయింది. ట్రిగర్డ్ అట్ ఎఫ్ఈజీస్, అక్కడ ఎఫ్ఈజీస్ ఏదైతే 5 minute స్పాట్లో ఉన్నాయో అక్కడ ట్రిగర్ అయింది. సో మనం కన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ తీసుకోవచ్చు. ఎక్కడైతే ఇక్కడ లో ఫామ్ అయిందో అక్కడ వరకు ఈ ఎఫ్ఈజీ ఇప్పుడు ఐఎఫ్ఈజీగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఎఫ్ఈజీ విత్ యాక్టింగ్ యాజ్ ఐఎఫ్ఈజీ. ఆ తర్వాత కిందకి అనేది మళ్ళీ ప్రైస్ అనేది ఫాల్ అయింది. సో ఇప్పుడు పుట్ సైడ్ చూద్దాం. పుట్ సైడ్ చూస్తే ఇక్కడ మనకు పొద్దున యూనికార్న్ మోడల్ అనేది ఫామ్ అయింది. ఇది ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ యాక్టివేట్ అయిపోతాయి. సో ఇక్కడ మనకు ఒక ఈ ఏదైతే బయింగ్ జరిగిందో ఇదిగో పాయింట్ ఆఫ్ కంట్రోల్,
ఎక్కడికన్నా ఇక్కడే ఉంది పాయింట్ ఆఫ్ కంట్రోల్. సో ఈ పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఇది కిందకు వచ్చినప్పుడు మనకు ఎఫ్ఈజీ ఉంది పాయింట్ ఆఫ్ కంట్రోల్. సో ఇక్కడ నుంచి తీసుకుంటే 45 పాయింట్స్ అయితే పైకి వెళ్ళింది, ఆర్ 20 పాయింట్స్ అనుకో. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఈ ఎఫ్ఈజీస్ అనేది యాక్టివ్లోనే ఉన్నాయి, యాక్టివ్లో ఉన్నాయి ఎఫ్ఈజీస్. సో ఇవి యాక్టివ్ అయింది కాబట్టి సో పర్ఫెక్ట్గా ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ దాదాపు మళ్ళీ ఒక 300 పాయింట్లు అయితే పైకి వెళ్ళింది, 300 పాయింట్స్. ఇక్కడ వెంటనే తీసుకున్నా కూడా ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ 300 పాయింట్స్ వచ్చింది. సో ఇది 5 మినిట్స్లో వాటిల్లో తీసుకోవచ్చు, లేదు మళ్ళీ కిందకు వచ్చింది ఎందుకంటే ఇది హ్యూజ్గా ఉంది కదా. సో హ్యూజ్గా కిందకు వచ్చింది. 5 మినిట్స్ 15 మినిట్స్ అవన్నీ కలిపి ఇక్కడ 20 MA దగ్గర నుంచి రెసిస్టెన్స్ రివర్స్ అన్నిట్లో కలిపి ఫామ్ అయింది కాబట్టి ఈ ఎఫ్ఈజీ రెస్పెక్ట్ అయింది. ఇవి ఎందుకు రెస్పెక్ట్ కాలే, ఇవి ఎందుకు రెస్పెక్ట్ అయిందంటే అది రీజన్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 300 పాయింట్స్ పైకి వెళ్ళి. సో అలా జరిగింది ఫ్రైడే కాబట్టి. సో మళ్ళీ మండే హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ దాని లో బ్రేక్ చేసి పడుతుంది. సో అది అయిన తర్వాత ఇక్కడ మనకు లిక్విడ్ స్వీప్, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఇక్కడే వచ్చింది చూడు. మార్కెట్ స్ట్రక్చరు షిఫ్ట్ అండ్ టూ మచ్గా పడింది కూడా కదా. సో తీసుకొని ఇక్కడే తీసుకోవాలి, బట్ స్టాప్ లాస్ 47 పాయింట్స్ ఉంది. ఇవన్నీ రెస్పెక్ట్ అయ్యి మనకు ఎందుకు అంటే ఇనీషియల్ రివర్సల్ వాల్యూమ్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఇనీషియల్ రివర్సల్ వాల్యూమ్స్ లేదు కానీ ఈ ప్లేస్లో వాల్యూమ్స్ అయితే ఉన్నాయి, జనరేట్ అయినాయి. సో తర్వాత ఎలాగో ఇక్కడ పైకి వెళ్ళేసరికి ఇక్కడికి వచ్చింది కదా. సో అన్నట్టుగానే పర్ఫెక్ట్గా ఈ వాల్యూమ్ లెవెల్కి ఇక్కడికి మనకు అందుకే 37 పాయింట్స్ వచ్చింది. పాయింట్ ఆఫ్ కంట్రోల్ జోను, పాయింట్ ఆఫ్ కంట్రోల్ లైను, ఈ వాల్యూమ్ లైన్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఓకే, సో ఇక్కడ కూడా చూడు ఈ వాల్యూమ్స్ మళ్ళీ హ్యూజ్ వాల్యూమ్స్ ఇక్కడ ఉన్నాయి, అక్కడ వరకు మళ్ళీ తిరిగి వెళ్ళింది. సో అలా మనకు 37 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ కొట్టకుండా ఇచ్చింది యూనికార్న్ మోడల్. మళ్ళీ ఇక్కడ మనకి ఫ్యూసీ ఈ ప్రైస్ సస్టైనింగ్ అబవ్ ఎఫ్ఈజీ. సో అలా సస్టైన్ అవుతూ మనకు ఇక్కడ మళ్ళీ ఎంట్రీస్ తీసుకుంటే ఇక్కడ 80 పాయింట్స్ అయితే ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ యూనికార్న్ మోడల్ అనుకుంటే ఎఫ్ఈజీ యాక్టివేట్ అవుతుంది, అప్పుడు 55 పాయింట్స్. ఇక్కడ 3 ఎంట్రీస్ అయితే వచ్చింది మనకు. ఆన్ ది అదర్ హ్యాండ్ పుట్ సైడ్ చూస్తే మనకు ప్రైస్ వచ్చి ఇక్కడ ఇట్ ఈస్ టేకింగ్ రెసిస్టెన్స్ అట్ వీవ్యాప్ అండ్ బ్రేక్అవుట్ కాబట్టి ఇది బ్రేక్ అయితే పైకి వెళ్ళిపోతుంది. ఓకే, బ్రేక్ అయి పైకి వెళ్ళింది, ఆ తర్వాత కంటిన్యూస్గా చూడు ఎఫ్ఈజీస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకొని ఇక్కడ మళ్ళీ 85 పాయింట్స్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఎఫ్ఈజీ సస్టైన్ అవుతున్నాయి, ఈ ఎఫ్ఈజీ సస్టైన్ అవుతుంది. ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. సో ఇక్కడ సస్టైన్ అవుతుంది కాబట్టి మళ్ళీ తీసుకుంటే మళ్ళీ 85 పాయింట్స్, ఈ ఎఫ్ఈజీస్ అన్నీ సస్టైన్ అవుతున్నాయి అయ్యి మళ్ళీ పైకి వెళ్తుంది. ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయింది, సస్టైన్ అయింది అనుకుంటే అప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది, అప్పుడు 85 పాయింట్స్ వస్తుంది. సో తర్వాత మళ్ళీ ఇది 5 మినిట్స్ ప్లస్ 15 మినిట్స్లో ఎఫ్ఈజీ రీటెస్ట్ అంటే ఇది. ఓకే, ఎందుకంటే ఇది పొద్దున్న నుంచి ఇది రీటెస్ట్ చేయలే కదా, ఇది 1 మినిట్ 5 మినిట్స్ 15 మినిట్స్లో ఎఫ్ఈజీ రీటెస్ట్ కాబట్టి ఇలాంటి వెంటనే తీసుకోవచ్చు. మనం ఈ యూనికార్న్ ప్యాటర్న్స్ ఫామ్ అవ్వాల్సిన అవసరం. ఒకవేళ మళ్ళీ ఫామ్ అయితే అప్పుడు యాక్టివేట్ అయినప్పుడు మళ్ళీ ఒకవేళ తీసుకోవచ్చు, అది మళ్ళీ సాహసమే. కానీ ఫస్టే మనం ఆ ప్రీవియస్ దీని వరకు రైట్ తీసుకోవడం బెటర్. సో 150 పాయింట్స్ హ్యూజ్ ప్రీమియమ్స్ హై ఉండడం వల్ల అంత ఫామ్ అవుతుంది. సో 24th చూస్తే అది కంటిన్యూస్గా కిందకు పడుతూనే ఉంది. ఇక్కడ మార్కెట్ షిఫ్ట్ జరిగిన తర్వాత ఈ ఎఫ్ఈజీలు అనేవి యాక్టివేట్ అయ్యాయి. ఇది యాక్టివేట్ కాలే, ఇది యాక్టివేట్ అయింది. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఎంట్రీనా. ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఇక్కడ నుంచి? 400 పాయింట్స్ వచ్చాయి. 12:30కి ఎంట్రీ తీసుకుంటే జస్ట్ ఒక 25 పాయింట్స్ స్టాప్ లాస్తో 1:10 అంత ప్రాఫిట్ వచ్చింది. 400 పాయింట్స్ అక్కడ నుంచి మళ్ళీ వచ్చింది. ఇంకా అంత జరిగాక ఆబ్వియస్లీ ఇక్కడ మనకు ఈ ఎఫ్ఈజీస్ అనేది ఇక్కడ యాక్టివేట్ అయ్యాయి చూడు, ఇక్కడ యాక్టివేట్ అయ్యి మనకు పైకి వెళ్ళాయి మళ్ళీ ఒక 150 పాయింట్స్.
ఓకే. ఆ తర్వాత ఈ ఎఫ్ఈజీ అనేది అలానే వ్యాలిడ్గానే ఉండిపోయింది. సో 24న అదే పుట్ సైడ్ చూస్తే మనకు ఇక్కడ చూడు పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఉంది అండ్ ఎఫ్ఈజీ ఉంది. సో పర్ఫెక్ట్గా అక్కడికి వచ్చి మనకు ఇది దాటిన తర్వాత ఇక్కడ పర్ఫెక్ట్ డైరెక్ట్ ఇక్కడ ఎంట్రీ ప్లేస్ చేసేయచ్చు. ఎఫ్ఈజీ ఇది ఉంది కాబట్టి. సో ఇక్కడ నుంచి చూస్తే 100 పాయింట్స్ వెళ్ళింది. సో ఇక్కడ యూనికార్న్ మోడల్ యాక్టివేట్ అయింది కాబట్టి ఎఫ్ఈజీస్ అన్నీ యాక్టివేట్ అయిపోతాయి. సో ఆ తర్వాత వచ్చిన ఎఫ్ఈజీస్ ఇది యాక్టివేట్ అయింది. సో మార్కెట్స్ పాజిటివ్గా ఉంది కాబట్టి వెయిట్ ఫర్ డబుల్ కన్ఫర్మేషన్ అంటున్నాం. మళ్ళీ ఇక్కడ యావరేజ్ ఒకవేళ చేసుకుని ఉంటే పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఇక్కడ నుంచి మళ్ళీ 140 పాయింట్స్ వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ సో అలా వచ్చి ఆ తర్వాత రివర్స్ అయితే అయింది. ఇవన్నీ అన్ట్యాప్డ్. సో ఇన్నిసార్లు అయితే తీసుకోవద్దు. ఓకే, ఇక్కడ తీసుకుంటే ఓకే, కానీ ఇక్కడైతే తీసుకోకు. మళ్ళీ ఇదిగో ఇక్కడ ఐఎఫ్ఈజీ అనేది ఫామ్ అయింది, రివర్స్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఫాలో అవుతుంది అని చెప్తున్నాం. ఓహో, ఈ స్ట్రాంగ్ హయ్యర్లో దాటేసిందంటే ఇప్పుడు ఇది స్ట్రాంగ్ అయినట్టు, నెగటివ్ నిజంగానే మార్కెట్ పాజిటివ్ అయినట్టు. అప్పుడు ఇక్కడైతే తీసుకో అని చెప్పి చెప్తున్నాం. ఇది అప్పుడు తీసుకోవచ్చు స్ట్రాంగ్గా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. మనకి ఏంటంటే ఇప్పుడు మల్టిపుల్ ఎంట్రీస్ జనరేట్ అవుతున్నాయి కదా అటు ఇటు. సో మనకు మార్కెట్స్ నార్మల్గా ఉన్నప్పుడు అలాంటి మల్టిపుల్ ఎంట్రీస్ జనరేట్ అవ్వద్దంటే అదే తీసుకోవాలి. ఇందాక చెప్పినట్టు హయ్యర్ టైం ఫ్రేమ్స్లో తీసుకోవాలి. ఓకే, సో ఏదైతే ఒక నార్మల్ లో లైక్ ఇప్పుడు ఇలా ఫామ్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చి ఒక లో ఫామ్ చేసి మళ్ళీ ఇదేదైతే అదేలే యూనికార్న్ మోడల్ ఉంది కదా, యూనికార్న్ మోడల్ ఉంది. ఇప్పుడు దీనిలో బ్రేక్ చేసి మళ్ళీ హై వెళ్ళింది అనుకో, ఇది స్ట్రాంగ్ లో అవుతుంది. ఇప్పుడు ఇంకొక క్యాండిల్ వచ్చి ఈ స్ట్రాంగ్ లోని బ్రేక్ చేసినప్పుడు అప్పుడు మనకు మార్కెట్ స్ట్రక్చర్ మారింది అన్నట్టు. ఓకే, ఒక స్ట్రాంగ్ లో ఇంత ఇచ్చింది కదా, ఇది ఒక స్ట్రాంగ్ లోన్ ఇచ్చింది అంటే అలా. ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది ఎఫ్ఈజీస్ దగ్గర. పొద్దున కూడా అంతే, ఎఫ్ఈజీ దాన్ని ట్యాప్ చేసి డేస్ హై దాటుతోంది కాబట్టి ఈ డేస్ హైని దాటుతోంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. మళ్ళీ కిందకు వచ్చింది, ఈ ఎఫ్ఈజీ మళ్ళీ యాక్టివేట్ అయింది, వెళ్ళింది, మళ్ళీ వచ్చింది, ఈ ఎఫ్ఈజీ యాక్టివేట్ అయింది, వెళ్ళింది. అలా కంటిన్యూస్గా ఎఫ్ఈజీస్ యాక్టివేట్ అవుతూనే ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు యూనికార్న్ మోడ్ యాక్టివేట్ అయింది పైన కింద. ఇక్కడ ఎఫ్ఈజీ ఏది ఉంది, ఇది ఎఫ్ఈజీ యాక్టివేట్ అయింది. లేదు అంటే ఇంకేం ఎఫ్ఈజీస్ లేవు, ఉన్నాయి. ఇదిగో ఈ ఎఫ్ఈజీ ఉంది, ఈ ఎఫ్ఈజీ యాక్టివేట్ అయింది. 67 పాయింట్స్ వచ్చింది. బట్ ఇది ఎందుకు అంటే ఇది ఇక్కడ నుంచి షార్ప్ రివర్సల్ అనేది వచ్చింది, ఇంకా పడేటట్టుంది కాబట్టి. ఇక్కడైతే ఈ యూనికార్న్ మోడల్లో షిఫ్ట్ అయితే తెలిసింది. సో ఆ తర్వాత మళ్ళీ ఈ ఎఫ్ఈజీ యాక్టివేట్ అయింది. ఈ ఎఫ్ఈజీ ఓ వావ్, చూడు ఇది చూడు. సో మీరు మనకి యూనికార్న్ మోడల్ తర్వాత ఈ ఎఫ్ఈజీ యాక్టివేట్ అవుతుంది చూడు. ఇక్కడ అన్ట్యాప్డ్ ఎఫ్ఈజీ ఇది ఏదైతే యాక్టివేట్ అయిందో ఇది రివర్స్ మనకు ఐఎఫ్ఈజీ వరకు వెళ్ళింది. ఇక్కడ స్వీప్ చేసింది, పైన మార్కెట్ స్ట్రక్చర్ చేంజ్ చేసింది, ఎఫ్ఈజీని రెస్పెక్ట్ చేసింది, 78 పాయింట్స్ ఇచ్చింది. చాలా పర్ఫెక్ట్గా చూడు. మళ్ళీ ఎఫ్ఈజీస్ అన్నీ దే ఆర్ గెటింగ్ రెస్పెక్టెడ్. ఓకే, కాల్ సైడ్ పైకి వెళ్ళడం వల్ల. సో పుట్ సైడ్ చూసాం కదా, కిందకు వస్తుంది. ఇక్కడ మనకు మిటిగేషన్ అనేది యూనికార్న్ మోడల్ అనేది ఫామ్ అయింది. సో మనం వాల్యూమ్స్తో ఫామ్ అయిందో ఒకసారి చూద్దాం. బట్ ఈ ప్లేస్లో అయితే మనకు వాల్యూమ్స్ కనిపిస్తుంది.
ఇక్కడ ఉంది వాల్యూమ్స్. సో ఇది దాటిన తర్వాత ఇది క్లియర్గా దాటి ఎఫ్ఈజీ ఫామ్ చేసింది, పర్ఫెక్ట్. సో ఇక్కడ నుంచి తీసుకుంటే 75 పాయింట్స్, దేర్ ఇస్ నో సెకండ్ థాట్. ఆ తర్వాత ఇంకేం తీసుకోకు, మళ్ళీ ఫామ్ అయింది. ఈ ఎఫ్ఈజీస్ అన్నీ రెస్పెక్ట్ చేసాయి. ఈ ఎఫ్ఈజీ అంతా రెస్పెక్ట్ చేసిన తర్వాత ఐఎఫ్ఈజీని అంతా రెస్పెక్ట్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా మళ్ళీ తీసుకుంటే ఇక్కడ మళ్ళీ 30 పాయింట్స్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ వచ్చింది ఐఎఫ్ఈజీ లాస్ట్లో. ఈ ఎఫ్ఈజీస్ అన్నీ యాక్టివేట్ అయ్యాయి. సారీ, యూనికార్న్ మోడల్ మళ్ళీ ఒక 80 పాయింట్స్ వచ్చింది. సో అటు పైకి వెళ్తూనే ఇటుపక్క ఎంట్రీస్ 3 ఎంట్రీస్ వచ్చాయి. అటుపక్క రాలేదు, కానీ ఇటుపక్క 3 ఎంట్రీస్ ఇచ్చింది. ఇటుపక్క మనకు ఇక్కడ ఎంఎస్జీ ఎంట్రీస్ వచ్చింది. ఈ లాస్ట్లో మనకు 3 ఎంట్రీస్ అనేది ఇచ్చింది పుట్ సైడ్. సో 27న మళ్ళీ అంతే కంటిన్యూస్గా ఫాల్ వస్తుంది ట్రంప్ మాట్లాడిన మాటలకి. సో ఎక్కడ ఇది నెక్స్ట్ ప్రీవియస్ స్వింగ్ ఇక్కడ మనకు స్వీప్ చేసింది, మళ్ళీ ఇక్కడ స్వీప్ చేసింది. ఆ తర్వాత ఇక్కడ ఈ హైస్ని స్వీప్ చేసింది. ఇక్కడ ఎఫ్ఈజీస్ ఫామ్ అయి ఉన్నాయి, పర్ఫెక్ట్. హయ్యర్ది కూడా తీసుకోవచ్చులే, బట్ ఇక్కడ ఎలాగో ఫామ్ అయి ఉన్నాయిగా ఈ బ్లూవి. ఇక్కడ నుంచి మనం ఎంట్రీ కానీ తీసుకుంటే పర్ఫెక్ట్, మనకు 45 పాయింట్స్. సూపర్ అంటే సూపర్. సో ఇక్కడ తీసుకుంటే 45 పాయింట్స్ అయితే ప్రాఫిట్ వచ్చింది. తర్వాత ఇంకా రాలేదు. సో ఇక్కడ 27న హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఇక్కడ మనకు పివోట్ పైనే ఉంది. సో ఆ తర్వాత ఇది చూస్తే అందుకే దాటుతున్నప్పుడు ఎంట్రీ ప్లేస్ చేసాం, ఎందుకంటే ఎఫ్ఈజీ ట్యాప్ అయ్యి వచ్చింది. 60 పాయింట్స్ అయితే ప్రాఫిట్ ఇచ్చింది. అంటే ఇది ప్రీవియస్ డే హై అన్నట్టు, ఆ ముందర డే స్వింగ్ ఇది, అందుకని ఇది పెట్టుకొని ఉన్నాం ఎక్కడి వరకు వెళ్తుంది అని. సో 60 పాయింట్స్ కోసం వెయిట్ చేస్తాం. బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ప్లస్ కంటిన్యూయేషన్ ఆఫ్ ప్రీవియస్ డే బై సైడ్ లిక్విడిటీ, సెల్ సైడ్ లిక్విడిటీ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అక్కడ బై సైడ్ లిక్విడిటీ వాళ్ళకి వెళ్ళింది అండ్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ పైకే వెళ్తుంది. ఇక్కడ మళ్ళీ ఈ ఎఫ్ఈజీ ఏదైతే ఉందో అది రీట్యాప్ చేసి ఇక్కడ పైకి వెళ్ళింది. తర్వాత ఈ టచ్ అయిన ఎఫ్ఈజీ వరకు వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చి ఇక్కడికి వెళ్ళింది. ఇది ఎఫ్ఈజీ రెస్పెక్ట్ చేయలే కదా. సో ఇక్కడ మనకు యూనికార్న్ మోడల్ ఫామ్ తర్వాత ఈ ఎఫ్ఈజీ అనేది యాక్టివేట్ అయింది. ఓకే, ఇక్కడున్న ఎఫ్ఈజీ యాక్టివేట్ అయింది. సో ఇక్కడే అన్నా తీసుకోవచ్చు, అన్ట్యాప్డ్ ఎఫ్ఈజీ ఇక్కడైనా తీసుకోవచ్చు. లేదు, ఇది ఇన్సేపు కన్సాలిడేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ తీసుకున్న 80 పాయింట్స్ అయితే వచ్చింది. మళ్ళీ ఇక్కడ వచ్చింది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ వచ్చింది మనకు, ఎందుకంటే ఫ్రైడే కాబట్టి. సో ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ మళ్ళీ తీసుకుంటే ఇక్కడ నుంచి హ్యూజ్ అంటే హ్యూజ్ మనకు ఎఫ్ఈజీ రెస్పెక్ట్ ఇచ్చి 130 పాయింట్స్ పైకి వెళ్ళింది. సో 30th చూస్తే ఎక్స్పైరీ డే, ఈరోజు కూడా అస్సలు డికే లేదు. ప్రైస్ సూపర్ అంటే సూపర్గా పైకి వెళ్ళింది. సో ఇఫ్ యూ సీ ఇది కంటిన్యూస్గా వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ జరుగుతుండిందా, బట్ మార్నింగ్ చూస్తే ఇది ఇక్కడ మనకు ఓకే ఇది ఫామ్ అయిందనుకో, బట్ ఇక్కడ చూడు పర్ఫెక్ట్గా మనకు కింద నెగిటివ్ న్యూస్ వల్ల ఇక్కడ వరకు వెళ్తుంది అని గీసుకున్న టార్గెట్ అని. సో లేదు, ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకుంటే ఇది 235 పాయింట్స్. ఇది ఎందుకు ఎఫ్ఈజీ అంటే వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ అని చెప్పి రాసుకున్నాం. మళ్ళీ యూనికార్న్ ఎంట్రీ వచ్చింది. సో పర్ఫెక్ట్ అంటే ఇక్కడ నుంచి చూడు దాదాపు 700 పాయింట్స్ పైకి వెళ్ళింది, అంత పడింది యూనికార్న్ ఎంట్రీస్ తర్వాత. సో యూనికార్న్ ఎంట్రీస్ అనేవి మనకు క్లియర్గా చెప్తాయి. ఓకే, సో మార్నింగ్ కావాలని మనకు ఒకసారి పైకి కింద పడిన తర్వాత పైకి వెళ్ళింది, ఎందుకంటే హ్యూజ్గా ఫాల్ అయింది పొద్దున కాబట్టి. దాన్నే మ్యానిపులేషన్ అంటారు, పైకి వెళ్తున్నట్టు వెళ్ళింది. సో ఇక్కడ మనం ఈ కొంచానికి కానీ ఎగ్జిట్ అవ్వకుండా ఉన్నా, లేదు ఇక్కడ ఫామ్ అయిన దానికి టెంప్ట్ అయ్యి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్న, ఇవన్నీ మనకు లాస్ అయి ఉంటాయి. కాబట్టి
వెయిట్ చేయాలి మనం. ఇది ఎంట్రీ తీసుకుంటే లాస్ అవుతాం. 471 నుంచి ఇంత తీసుకోలేము. ఇదైతే ఓకే, అందుకని కింద తీసుకోవాలి. ఇది ఉన్నప్పుడు కింద ఇంకొకటి ఎఫ్హెచ్జి ఉన్నప్పుడు ఇలాంటివి తీసుకోకపోవడం మంచిది. లేదు ఆఫ్టర్ డబుల్ కన్ఫర్మేషన్ సడన్గా వెళ్ళింది కదా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఎక్కడుందో చూద్దాం. దీనికి పాయింట్ ఆఫ్ కంట్రోల్ వరకు రావడము ఏదో ఒకటి జరుగుతుంది కదా. పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇక్కడ హ్యూజ్ వాల్యూమ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడు ఈ వాల్యూమ్కి వచ్చి ట్యాప్ చేసుకొని పైకి వెళ్ళింది. అలాంటప్పుడు ఇక్కడ తీసుకోవద్దు. ఓకే, ఆ తర్వాత ఇంకా కంటిన్యూస్గా ఫాల్ అవుతూనే వచ్చింది మనకు. నెక్స్ట్ ఫాల్ అవుతున్నా కూడా బట్ లుక్ ఎట్ దిస్, మనకు ఈ వాల్యూమ్స్ అవి చూస్తే విత్ ఇనీషియల్ రివర్సల్ వాల్యూమ్స్ అయితే వచ్చిందా. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఇనీషియల్ రివర్సల్ వాల్యూమ్స్, అందుకే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఇదేం చేశాను నేను, ఇక్కడ దాటిన వెంటనే పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడైనా తీసేసుకోవచ్చు. లేదు పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర 26 పాయింట్సే స్టాప్ లాస్. ఇక్కడ నుంచి ఇది ఎంతవరకు వెళ్ళింది? 90 పాయింట్స్ వెళ్ళింది. తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది, బ్రేక్ చేసింది. ఓకే, ఆ తర్వాత బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడు ఈ పైకి వెళ్ళి బ్రేక్ చేసింది. సో ఏది యాక్టివేట్ అయింది? ఇదే యాక్టివేట్ అయింది. సో ఇది యాక్టివేట్ అయినప్పుడు ఓకే మళ్ళీ 89 పాయింట్స్. సో ఇదెందుకు తీసుకున్నానంటే అది దూరం వచ్చింది, పొత్తు నుంచి ఫాలో అవుతుంది కదా, 20 ఎంఏకి ఒకసారి వెళ్తుంది. ఇది దాటి ఇది వెళ్ళిందని చెప్పి తీసుకున్నా. ఈ రెండు, ఇది ఒకటి ఫేర్ వాల్యూగా రెస్పెక్ట్ అవుతుందని ఒకటి, ఇక్కడ వరకు వెళ్తుందని, ఇంకోటి వచ్చి ఇదిగో ఈ వాల్యూమ్స్ వరకు వెళ్తుందని తీసుకున్నాను. లేదు దిస్ వన్ ఆర్ దిస్ వన్, ఈ రెండిట్లో ఎంతో ఒక వరకు వెళ్తుందని ఇది తీసుకున్నా. అన్నట్టుగానే ఇవి ఇక్కడ దీని వరకు ట్యాప్ అయ్యి ఇది చూడు, ఇదైతే మరీ జస్ట్ ఇంకొక 3, 4, 5 పాయింట్స్ వెళ్ళింటే టార్గెట్ వచ్చేసి ఉంటుంది స్వింగ్ది. ఆ స్వింగ్ పోలేక కిందకు పడింది. ఓకే, సో ఇలా ఐఎఫ్ఈజీ ఎంట్రీ స్పాట్ పైన ఐఎఫ్ఈజీ రివర్సల్ ఎంట్రీ అని, అండ్ ఇక్కడ కూడా మనకు ఇది రెస్పెక్ట్ ఇచ్చింది ఎఫ్ఈజీ. సో ఇది, సో ఆ తర్వాత కంటిన్యూస్గా ఇది కూడా పడుతూ వచ్చేసింది.